మన యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ భత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి నేను ఈ యొక్క ధ్యానంలోకి అడుగుపెట్టడానికి కారణమైన శ్రీకాళహస్తి వాసులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుస్తున్నాం మాస్టర్స్. మరి మన జూమ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన ధ్యాన జగత్ టీం, మరి రాజ్ సార్కి, సుధాకర్ సార్ గారికి, మెంబర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ చేస్తాను మాస్టర్స్. మరి డిసెంబర్ 21 నుంచి 31వ తారీఖు వరకు హైదరాబాద్ లో జరగబోయే ధ్యాన మహాచక్రంలో అందరం కూడా పార్టిసిపేట్ చేద్దాం మాస్టర్స్. ఒక్క రోజైనా సరే అందరం కూడా వెళ్దాము. ఎందువల్లంటే ఇప్పుడు జరుగుతున్న ఎసెన్షియల్ ధ్యానాలు అన్నింటిలో కూడా సామూహిక ధ్యానాల్లో మరి ఉన్నత లోక వాసులు మనకి విపరీతమైన శక్తిని దారపోస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మరి వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు, కానీ మనం తీసుకుంటున్నామా లేదా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే అందరూ సామూహిక ధ్యానంలో పాల్గొందాము. మరి అంత శక్తిని తీసుకుని అణువణువున కణగణమున నింపుకొని వద్ది మన ధ్యాన జీవితాన్ని మరి బంగారు బాటల్లో మనం అందరం నడుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సామూహిక ధ్యానాలు సామూహికంగానే పాల్గొనాలి మాస్టర్స్. ఇళ్లల్లో చేస్తున్నాం కదా, ఇలా జూమ్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం కదా, వచ్చేస్తుంది కదా, కాదు మాస్టర్స్. ఎందువల్లంటే మన ఇళ్లల్లో మనకి ఫ్యామిలీకి సంబంధించిన డ్రామాస్ నడుస్తూ ఉంటాయి, ఆ వైబ్రేషన్స్, ఆ నెగిటివ్ తాలూకు ఉంటాయి. కాబట్టి అంత శక్తిని మనం తీసుకోవడం అనేది కొంచెం సాధ్యపడదు ఎంతైనా. సో అందువల్ల కంపల్సరీ సామూహిక ధ్యానాల్లో మన సంవత్సరానికి ఒకసారి మరి ధ్యాన మహాచక్రాలు అయితేనే వాటిలో పార్టిసిపేట్ అవుతూ ఉండాల్సిందే మాస్టర్స్. ఇది ఇది కూడా నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నా యొక్క మాటల్ని స్వీకరించినందుకు మాస్టర్స్. మరి సెషన్ స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. రాజ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, కంటిన్యూ. మాస్టర్స్, మరి ఈరోజు మనం తీసుకొచ్చుకునే టాపిక్ మరి జీవకణ జ్ఞాపక నిధి. మన యొక్క మెమొరీలో, ఈ యొక్క జ్ఞాపకాల్లో మనం ఒక నిక్షిప్తలాగా, ఒక నిధిలాగా మనం ఏం పేర్చుకుంటామంటే మన యొక్క భయాలు, మన యొక్క ఆందోళనలు, వాటి ద్వారా మన మనసుల్లో, మన అంతరంగంలో ఏర్పరచుకునే ముద్రల వల్ల మనం ఎటువంటి స్థితిగతులు మనం పొందుతామనే విషయాన్ని మనకి ఈ రోజున స్వాధ్యాయం చేసుకుంటూ, ఈ స్వాధ్యాయంలో నా యొక్క అనుభవాల్ని మీ అందరితో షేర్ చేసుకుంటూ, తద్వారా మీ అందరు కూడా ఇటువంటి అనుభవాల నుంచి ఏమన్నా ఉంటే రిలీజ్ అవ్వండి అనే నా యొక్క విన్నపం మాస్టర్స్. మనకి ఈ యొక్క సబ్జెక్ట్ని ఇచ్చిన మాస్టర్ అలెగ్జాండర్ లియోడ్ అనమాట. ఓకే. ఈ యొక్క జీవకణ జ్ఞాపక నిధి అంటే సెల్యులర్ మెమొరీ. ఈ యొక్క సెల్యులర్ మెమొరీలో మనం ఎన్నో జ్ఞాపకాల్ని మరి భయం తాలూకు ఈ యొక్క ఎంతో అలజడి మనం పొందుతూ ఉంటాం మన యొక్క జీవితాల్లో. దాని తాలూకు జ్ఞాపకాలని మన యొక్క సెల్యులర్ మెమొరీలో మనం నిక్షిప్తం చేసుకుంటూ ఉంటామంట. అట్లాగే మరి కాలక్రమంలో ఈ సంఘటనలు అన్నీ కూడా మనం కొంతకాలం, సపోజ్ మనం ఒక 10 ఏళ్ల వయసులో ఒక చిన్న సంఘటన జరిగింది మాస్టర్స్. 20 ఏళ్ల వయసు వచ్చేసరికి మనం దాన్ని మర్చిపోతాం. కానీ విషయపరంగా మనం మర్చిపోతామే కానీ ఆ 10 ఏళ్ల వయసులో మన మనసులో ఏర్పడ్డ యొక్క ముద్ర ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా చెరిగిపోదు, మన అంతరంగంలో ముద్రించుకుపోయి ఉంటుంది అనమాట. అంటే అది ఒక బ్లాక్ గా మన నిలబడిపోతుంది. ఇటువంటి బ్లాక్స్ అనేవి మనం ఎన్నో ఏర్పరచుకుంటామండి. మన కుటుంబ, మన జీవితాల్లో కావచ్చు, మన యొక్క సమాజ పరంగా కావచ్చు, మరి సామాజిక పరంగా మనం బయటకు వెళ్ళినప్పుడు ఎన్నెన్నో సంఘటనలు మనం ఎదుర్కొంటూ ఉంటాం అనమాట. ఆ టైంలో బాధపడి కొన్ని రోజులకి మర్చిపోయాము, ఇంకసలు లేదు అనుకుంటాం, కానీ దాని తాలూకు ముద్ర అలా ఉండిపోతుంది. ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇటువంటివి మన ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఉంటాయి. మరి ఈ అన్ని ముద్రలన్నీ కూడా మనం పోగొట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే మరి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఖచ్చితంగా చేయవలెను. ఇటువంటి ముద్రలన్నీ కూడా మనం పోగొట్టుకోవాలి అంటే ధ్యాన సాధన వల్లే మన విశ్వమయ ప్రాణశక్తి మన సహస్రారం గుండా మనం తీసుకోవడం వల్ల మన శరీరంలో నాడీ మండల శుద్ధి జరగడం ద్వారా మన యొక్క ఈ సెల్యులర్ మెమరీలో మరి క్లీనింగ్ జరిగి నాడీ మండల శుద్ధి జరగడం ద్వారా ఆ యొక్క ముద్రలన్నీ కూడా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. అందువల్ల ప్రతి విషయానికి మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా దానికి ఖచ్చితంగా ధ్యానము, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యం అనే పదాలని ముడిపెట్టుకోకుండా మనం ఏది కూడా తెలుసుకునే అవకాశమే లేదండి. ఎటువంటి పెద్ద విషయమైనా సరే మనకి ధ్యానం ఉంటేనే మనం దాని నుంచి రిలీజ్ కాగలం అనమాట, ఆ జ్ఞానం తీసుకొని. ఓకే మాస్టర్స్. మరి అది మనం అనుకుంటాం చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక పంటి నొప్పి ఉందనో, లేదంటే ఒక ఇంట్లో ఒక టీనేజ్ గర్ల్ మరి వాళ్ళలో ఉన్న మనోభావాలు కావచ్చు, వాళ్ళ కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న విషయాల వల్ల కావచ్చు, వాళ్ళ మనసుల్లో ఎన్నెన్నో ముద్రించుకుపోతాయి అన్నమాట. ఈ యొక్క ఎగ్జాంపుల్ నేను చెప్తాను మాస్టర్. నేను అంటే
ఈ సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఎవరో అదర్ పర్సన్ ఎవరో నన్ను డిస్టర్బ్ చేశారు. ఆ డిస్టర్బ్ చేయడం వల్ల నా మనసులో భయం, ఎంతో భయం. పేరెంట్స్ చెప్తే ఏమంటారో, అసలు ఏమంటారో కూడా తెలీదు కానీ భయం. ఏమంటారో అని. ఎన్నేళ్ళు నేను బయటికెళ్ళటానికి భయపడతానంటే, నలుగురిలో ఉంటే నేనెక్కడికి వెళ్ళనండి. సింగిల్‌గానే ఉండాలి. జనం ఎవ్వరు ఉండకూడదు. ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి నాకింత డిస్టెన్స్ ఉండాలి. అన్నంత మైండ్ సెట్‌తో భయానికి లోనైపోయానన్నమాట. కనీసం ఈ యొక్క భయాన్ని నేను 20 ఏళ్ళో నేను అనుభవించాను మాస్టర్స్. అంటే అమ్మ వాళ్ళు గాని, ఎవరన్నా గాని బయటికి వెళ్దామన్నా, "నువ్వు ఎళ్ళిరా" అన్నాక నేను వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే నన్నెవరో ఏదో చేసేస్తారు అన్న యొక్క మానసిక ఆందోళననమాట. కానీ ఆ యొక్క మానసిక ఆందోళన నుంచి నేను ఎప్పుడు బయటపడ్డానంటే, మరి 2001లో నేను శ్రీ రామచంద్ర మిషన్ అనే సంస్థ ద్వారా నేను ధ్యానం రావడం జరిగింది మాస్టర్స్. అప్పుడే నా వివాహం అయింది. ఆ యొక్క ధ్యానంలో ఉండగా నాకు మొట్టమొదటిసారి ధ్యాన పరిచయం జరగడం జరిగింది. అప్పటినుంచి కూడా ఈ భయాలను తొలగించుకోవడం నాకు కొంచెం మొదలైందనమాట. అంటే 2001లో ధ్యానంకొచ్చాను కదా! మరి ఇప్పుడేమో పిరమిడ్ ధ్యానంలోకొచ్చాను కదా! ఈ యొక్క డిఫరెన్స్ ఏంటి? నేనింకా ఎ ఎ అంతకుముందుకి ఇప్పటికి పొందిందేంది అంటే మాస్టర్స్, ధ్యానం అంటే ఏంటో తెలుసు కానీ నాకు 2001లో జ్ఞానం లేదు. ధ్యానం ఒక్కటే ఉంటేగా సరిపోదండి. ఖచ్చితంగా జ్ఞానం మనకి ఉండాల్సిందే. ధ్యాన సాధనలు ఉండిన తర్వాత స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా మాత్రమే మన యొక్క జ్ఞానాన్నించి, మన యొక్క ఆందోళన నుంచి మనం బయటపడగలము. అంటే కనీసం 30 ఏళ్ళు నేనది అనుభవించానంటే ఈ యొక్క భయాన్ని అర్థం చేసుకోండి. ఎంత లోపల గూడు కట్టుకుపోయి ఉంటదో ఆ భయం. అంటే ఎవరో చేస్తారనే ఒక భయం వల్ల ఏంటంటే కలలు గూడా ఎట్లా ఉంటాయంటే నన్నెవరో లాగేస్తున్నట్టు, తీసుకెళ్ళిపోతున్నట్టు, ఎవరో బలవంతం చేస్తున్నట్లు. ఇకసలు మూవీస్‌లో మనం చూస్తుంటాం చూసారా? అటువంటి దృశ్యాలనే మనసు తీసుకుంటూ ఉండేది. అంటే ఎప్పుడో జరిగింది. ఎక్కడో సెవెంత్ క్లాస్ వయసెక్కడా? మరి ఇక్కడెక్కడ మరి 25, 30 ఏళ్ళు జరిగిపోయినా సరే, ఆ యొక్క ముద్ర నాలో ఎంత ఇమిడ్చుకుపోయిందంటే, నా యొక్క సెల్యులర్ మెమరీలో ఇమిడ్చుకుపోయిందంటే, మరి ఇన్నాళ్ళు నా యొక్క బ్రెయిన్‌లో నేనెంత సఫర్ అయ్యుంటాను. ఇటువంటి సఫరింగ్స్ వల్ల ఏమవుతుందంటే, మన శరీరం మీద ప్రభావం చూపిస్తుంది మాస్టర్స్. ప్రభావం చూపించడం వల్ల మనకి రకరకాల అనారోగ్యాలనమాట. అంటే నాకు చిన్న వయసప్పటి నుంచే మరి కాళ్ళు నొప్పులు, తలనొప్పి, నీరసము, ఏ విషయానికైనా భయము. అమ్మ నాన్నోళ్ళు చెప్తే స్కూలుకెళ్ళే వయసు కాబట్టి స్కూలుకెళ్ళటానికి అబద్ధం చెప్తుందేమో అని చెప్పి వాళ్ళు అనుకోవడాలు, అరవడాలు ఇలా చేసేవాళ్ళనమాట. నేనెలా వాటితో ఫైట్ చేసేదాన్నంటే, మీ పిల్లల మీద మీకు నమ్మకం లేదా? నేనెందుకు ఊరికే ఎందుకు భయపడతా అని చెప్పి వాళ్ళతో ఫైట్ చేసినా కూడా వాళ్ళకర్థమయ్యేది కాదు. అంటే నా మనసు ఎంత బలహీనంతో పెరిగిందంటే, మరి ఇట్లా నేను ఇప్పుడు ఈ ధ్యానంలో రాబట్టి, ఇటువంటి సజ్జన సాంగత్యం వల్ల నేను బయటపడి ఓపెన్ అయ్యి ఆ బ్లాక్‌ని క్లీన్ చేసుకున్నానండి. కానీ అటువంటి అవకాశం లేకుండా ఇటువంటి భయాందోళనలతో ఉండిపోయి, ఈ బ్లాక్స్‌ని క్లియర్ చేసుకోకుండా ఉండేవాళ్ళు ఎంత వందల మరి లక్షల మంది ఉంటారు కదా మాస్టర్స్! ఎంత ముఖ్యమో మన యొక్క జ్ఞాపక నిధిలో ఇటువంటి భయాందోళనలు మన జీవితాల మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తాయో అనే దానికి నేను పెద్ద బెస్ట్ ఎగ్జాంపుల్ మాస్టర్స్. మా హస్బెండ్ మోటివేషన్ వల్ల, ధ్యానం వల్ల, ఈ యొక్క పిరమిడ్ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఈ యొక్క జ్ఞానాల వల్ల నేను బయటపడగలిగాను. చూడండి ఎంత బ్లాక్ ఉండిపోయిందంటే ఇంకా జీవితం మొత్తానికి సరిపడా ఎంత అనారోగ్యాలు కూడగట్టుకున్నానో నేను దానివల్ల. ఇవాళ ఎస్పెషల్లీ ఈ టాపిక్ నేను చెప్దాం అనుకోని సార్‌కి నేను మెసేజ్ పెట్టానండి. ఇది అందరికీ తెలియాలి. ఈ జ్ఞాపక నిధిలో మన యొక్క సంస్కారాలు ఎలా పేరుకుపోతే వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయి? మరి బయటపడడానికి మరి ఎంత టైం పడుతుంది? ఎంత సమయం వృధా అయిపోతుంది? అని ఎందుకంటే ఇప్పటి రోజుల్లో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మాస్టర్స్, మనం అందరం ధ్యానులం. మన పిల్లలకి కావచ్చు, మన మన రిలేటివ్స్ కావచ్చు, మన నైబర్స్ కావచ్చు, ఎవరికైనా ధ్యానం గురించి చెప్పండి. ఏవైనా విషయాల గురించి ఏదైనా ఉంటే ఓపెన్‌గా మాట్లాడండి. మీ యొక్క పిల్లలతో మీరు ఓపెన్‌గా ఉండండి. అమ్మతో చెప్తే, నాన్నతో చెప్తే ఏమంటారో, అరుస్తారేమో అన్న ఒక భయాన్ని కల్పించకుండా, అమ్మ నాన్నలతో మాట్లాడమంటే పిల్లలకి చాలా ఫ్రీనెస్ ఇవ్వాలి అనే ఒక మోటివేషన్‌తో అందరూ ఉండాలని నేను కోరుకుంటా అండి. ఎందుకంటే నాకు ఇద్దరు మగపిల్లలనమాట. నేను మగపిల్లలతో ఒక తల్లి ఎలా ఉంటుందంటే అన్ని విషయాల్లో డిస్కస్ చేయలేరు. కానీ నేను నా పిల్లలతో ఇప్పుడు యాస్ ఏ కాలేజ్ పిల్లలకి వాళ్ళకుండే ఎమోషన్స్ అందరికీ మీకెవరికీ తెలియని విషయం కాదు. మరి లవ్ అనో, గర్ల్ ఫ్రెండ్స్ అనో ఇట్లాంటి ఎమోషన్స్ బోలెడుంటాయి బయట. ఇది టీనేజ్ పిల్లలకి. కానీ వాళ్ళు పేరెంట్స్‌తో పంచుకోవాలంటే చాలా చాలా విషయాల్ని దాచేసుకుంటారు అంతరంగంలో.
వాళ్ళలా దాచుకోకుండా ఉండటం కోసమని వాళ్ళకి ప్రతి విషయంలో వాళ్ళు అసలు కాలేజ్ గురించి కానీ, స్టడీస్ గురించి కానీ, మరి గర్ల్ ఫ్రెండ్స్ అనే విషయం గురించి కానీ, నీ మనసులో ఏదైనా పెట్టేసుకొని నువ్వు చెప్పలేకపోతున్నావా? బయటపడలేకపోతున్నావా? నీకేం చదువుకోవాలనుంది? అనే విషయాలు నేను బయటికి లాగుతూ ఉంటాను మాస్టర్స్. నేను దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా అండి. మాకు ఇద్దరు బాబులని చెప్పా కదా! పెద్ద బాబు బీటెక్ అయిపోయింది. చిన్న బాబు సీఏ అయిపోయింది. కానీ వాళ్ళిద్దరూ బీటెక్ జాబ్ చేయట్లేదు. సీఏ జాబ్ చేయట్లేదు. పెద్ద బాబు నాకు చెఫ్ అవ్వాలని చెప్పని అన్నాడనమాట. అయితే మరి నువ్వు బీటెక్ చదివావు కదా! మరి సాఫ్ట్‌వేర్ జాబే చేయాలని మేము ఫోర్స్ చేయలేదండి. ఎందుకంటే ఆ మనోభావాలు నాకు తెలుసు కాబట్టి వాళ్ళ మీద మేము రుద్దలేదనమాట. సో, బాబుని మళ్ళీ గోవాలో ఒక 2, 3 మంత్స్ కోచింగ్ ఇప్పించి చెఫ్‌గా బెంగుళూరులో జాబ్ ఇప్పించామనమాట. 1 ఇయర్ జాబ్ చేశాడు బాబు. చేస్తున్నాడు స్టిల్. మరి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ మరి చెఫ్ కోర్స్ పంపియాలంటే చాలామంది ఫైనాన్షియల్‌గానే చూస్తారే తప్ప వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయని చెప్పి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే మా మదర్ ఫ్యామిలీ గాని, మా అత్తగారి ఫ్యామిలీ గాని ఏంటి వంటోడిలాగా అదేంటి పెళ్ళిళ్ళవుతాయా పిల్లలకి? ఒరేయ్ వంటోడని పిలుస్తారు. ఇలాంటియి ఎన్నో అన్నారండి. అయినా ఎవ్వరిని మేము లెక్క చేయలేదు. పిల్లల మనోభావాలకి విలువియ్యాలి అంటూ. అలాగే చిన్న బాబు సీఏ చదివాడండి. సీఏలో అట్టిగా ఎవరు తొందరగా పాస్ అవ్వరనమాట ఎట్ ఏ టైమ్‌లో. మా చిన్న బాబు అన్నిట్లో ఫస్ట్. అన్నీ చక్కగా పాస్ అయ్యాడు. సూపర్‌గా మరి అదే మైండ్‌లో ఐఏఎస్ ఎగ్జామ్స్ కూడా రాసాడు. 2 పేపర్‌లు ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా. అంత తెలివిగల పిల్లలనమాట. అయినా కూడా షేర్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నాడు. మరి ఆయన చదువుకున్న సీఏ చదువెక్కడ? వాళ్ళు చేసే బిజినెస్‌లో ఏంటి? సంబంధమే లేదండి. ఏ రోజు కూడా అమ్మతో చెప్తే ఇలా, నాన్నతో చెప్తే ఇలా అనే ఒక జ్ఞాపకాల నిధిని వాళ్ళకి మేము ఇవ్వకూడదు. ఈ మైండ్ వాళ్ళకి ఖాళీగా ఉండాలి. ఈ హృదయం అనేది వాళ్ళకి బరువుగా లేకుండా తేలిగ్గా ఉండాలి. అనే విషయాల్ని ఎందుకంటే నా లైఫే నాకు ఎంతో ఫర్ ఎగ్జాంపుల్ కాబట్టి అలా చేయడం జరిగింది మాస్టర్స్. ఇది నా ఒక్కదానికే పరిమితం కాదండి. ప్రతి ఒక్క పేరెంట్‌కి కూడా ఇలా ఉండాలి. ఇలా ఉండాలి. పిల్లల యొక్క మనసుల్లో లోపల ఉన్న వాటిని మనం భయపడకుండా వాటిని బయటికి తీసి వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చే విధంగా మనం తయారవ్వాలి. మనం తయారవ్వాలి అంటే మనకు ఆ నాలెడ్జ్ మనం తెచ్చుకోవాలి ఫస్ట్. మనలోనే మూర్ఖత్వం అనేది ఉండకూడదనమాట. ఓకే మాస్టర్స్. అందువల్ల ఇది యాక్చువల్‌గా ఈ టాపిక్ అంతా మ్యాచింగ్ అండి. జీవకణ, జ్ఞాపకనిది. మన యొక్క జ్ఞాపకాలు ఈ యొక్క ఆహ్, మన శరీరంలో నిక్షిప్తమైన ఈ జీవ కణాల్లో ఈ యొక్క మెమోరీస్ అంటే మన యొక్క అనుభవాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. అవన్నీ నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి ఆ కర్మలన్నీ కూడా నాడీమండల శుద్ధి జరిగిన తర్వాత మరి విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మనకి ఆ లోపల నాడీమండల శుద్ధి జరిగి ఆ కర్మలన్నీ దగ్ధమవుతాయన్నమాట. అంటే మన ధ్యానం గూడా ఎంతో పర్ఫెక్ట్‌గా చేస్తూ, స్వాధ్యాయాలు చదువుకుంటూ, రకరకాల బుక్స్ చదువుతూ, మాస్టర్స్ మనకేం జ్ఞానం ఇస్తున్నారో అనే విషయం తెలుసుకుంటూ, ఇట్లా సజ్జన సాంగత్యం ద్వారా అందరికి మనం పంచుకుంటూ, వాటిని ఆచరించుకునే ప్రయత్నం చేస్తే, మనం హ్యాపీగా సక్సెస్ అవ్వగలం మాస్టర్స్. అవునా అండి? అయితే మనం తెలియక మనం ఏమనుకుంటాం అంటే మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలన్నీ ఎప్పుడూ ఉండేవే కదా! రోజువారీ సమస్యలే కదా! రోజు ఉండే చికాకులే కదా! ఎవరికి లేవు నాకే ఒక్కదానికి కొత్తగా ఉన్నాయేంటి? అని తేలిగ్గా కొట్టిపడేస్తారంట. తేలిగ్గా అయితే కొట్టిపడేస్తారు కానీ ఆ లోపల నిలబడి ఉన్న ఆ యొక్క ముద్రలు మాత్రం తీసేసుకోలేరు. వాళ్ళు ఏర్పడతాయని కూడా వాళ్ళకి తెలీదండి. తీసేసుకుంటారు. ఏదో జనరల్‌గా రొటీన్‌గా వర్క్ చేసేసుకుంటూ ఉంటారు. కానీ ఆ చేసే వర్క్‌లో వాళ్ళకి ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉండదనమాట. ఇన్వాల్వ్‌మెంట్ లేక చేసే పనొకటి, వాళ్ళ ఆలోచనొకటి. ముఖ్యంగా ప్రతిసారి ఏమంటారు మనకందరికి తెలిసిందే అండి. వంట చేసేటప్పుడు మీ యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. వంట అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది. మరి ఆ వంట తినడం ద్వారా మనకు ఆరోగ్యం కావచ్చు, మానసికంగా కావచ్చు, మరి ఎన్నో రకాలుగా మనం అద్భుతంగా తయారవుతూ ఉంటాము. వంట చేసే సమయంలో ఎటువంటి జ్ఞాపకాలనేది మీలో ఉండకూడదు. మరి ఆ యొక్క మనకి ఎన్నో పురాణాల్లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మాస్టర్స్. మరి ఒక సాధువు ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సింపుల్‌గా నేను చెప్పేస్తానండి. సాధువు ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడకి భోజనం వడ్డించిన తర్వాత ఆయన వెళ్ళబోయే సమయంలో ఆవిడ వడ్డించిన వెండి గ్లాస్ ఏదో ఉంటే అది దొంగతనం చేసి తీసుకెళ్ళాలనిపించి జోల్లో వేస్తున్నారంట ఆ స్వామీజీ. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి నేను చేసిన పనేంటి అని చెప్పి ఆలోచిస్తే ఆయన ధ్యానంలో ఆ ఇంటి ఆవిడకి దొంగతనం చేసే బుద్ధుందంట. సో, అటువంటి బుద్ధులుగా ఆ వ్యక్తి అలా వంట చేసి అలా చేయటం వల్ల, ఆ యొక్క జీవకణంలో ఉండే ఆ యొక్క ముద్రలు ఈ యొక్క మాస్టర్‌లోకి రావడం జరిగిందంట. సో, ఆయనకి అందువల్ల ఆ బుద్ధి కలగడం జరిగిందంట మాస్టర్స్. అంటే మన ఆహారం అనేది ఎంత ముఖ్యమైందంటే మన యొక్క మానసిక స్థితిగతుల్ని మార్చేస్తాయన్నమాట. నేను కూడా మాస్టర్స్ చాలా సార్లు నేను అబ్జర్వ్ చేసుకుంటాను. ఎప్పుడన్నా ఆహ్
ఏదన్నా విషయం గురించి ఎక్కువగా ఓవర్‌గా ఆలోచిస్తున్నా, ఏదైనా డిస్టర్బెన్స్‌గా అనిపిస్తే నేను ఆ పూట వంట చేయనండి. ఉట్టి అన్నం వండుకొని పొడుమో, పప్పో యేసుకొని తిన్నా చాలు గానీ, ఇటువంటి డిస్టర్బెన్స్ మైండ్‌లో రకరకాల వంటలు చేసినా గూడా అవి డైజెస్ట్ కావని జెప్పని అలాంటి నా మైండ్ సెట్ నేను క్రియేట్ చేసుకున్నా అనమాట. సో, ఎప్పుడు కూడా ఇప్పుడు అవేర్‌నెస్‌గా ఉండే ప్రయత్నం చేస్తా. ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెకింగ్. కంపల్సరీ సెల్ఫ్ చెకింగ్‌కి నేను చాలా ప్రాధాన్యత ఇస్తా మాస్టర్స్. ఇవాళ నేనేం చేస్తున్నా? ఏం మాట్లాడుతున్నా? ఎవరితో మాట్లాడుతున్నా? ఏ టాపిక్ గురించి డిస్కస్ చేశాను? నా మైండ్‌లో ఏమున్నాయి? ఏం అరైజ్ అయినయి? మరి అని ప్రతిరోజు సెల్ఫ్ చెకింగ్ చేసుకోవడం ద్వారా మన పనిలో పరిపక్వత ఉంటుందనే నమ్మకాన్ని నేను బాగా ఏర్పరచుకున్నా. దాని తగ్గట్లుగా 3.5 సంవత్సరమే అయినా గూడా ఈ ధ్యానంలోకి నేనొచ్చి మరి పత్రి సార్ చెప్పిన మాటలు నాలో అంత ఇంజెక్ట్ అయిపోయినాయండి. మరి నేను ధ్యానంలోకొచ్చేసరికి పత్రి సార్ ఒక 2 మంత్స్‌కే సార్ కాలం చేశారు. నాకు పత్రి సార్‌తో డైరెక్ట్‌గా ఇంటరాక్షన్ లేకపోయినా కూడా నాకు ధ్యానంలో మరి సార్ కనపడడం అయితేనే, నా దగ్గర కూర్చోవడం, పరమ గురువులందరూ ఆశీర్వదిస్తున్నట్లుగా కానీ, మరి మాస్టర్ పద్మ నేను ధ్యానం చేసుకోలే అని పిలవడం గాని, అట్లాంటియన్నీ నేను బాగా ఎదుర్కొన్నానన్నమాట ధ్యానంలో. సో, నాకు చాలా నమ్మకం కలిగిపోయింది. సో, అప్పటినుంచి బుక్స్ ఎక్కువ చదవడము, ఎక్కువగా వీడియోస్ వినటం ద్వారా పత్రి సార్ ఇలా ఉండేవాళ్ళంట, అలా ఉండేవాళ్ళంట అని చెప్పి బాగా అర్థమైపోయింది. సో, దానితోడు సీనియర్ మాస్టర్స్‌తో నేను ఎక్కువగా ఇంటరాక్షన్‌తో ఉంటా మాస్టర్స్. దానివల్ల సార్ అట్లా ఉండేవాళ్ళంట అని చెప్పి తెలుసుకోవడం ద్వారా, ఈ రోజున నేను క్లాసెస్ చెప్పేటప్పుడు సార్‌తో నాకు ఎటువంటి పరిచయం లేకపోయినా, ఏదన్నా టాపిక్ తీసుకొస్తే ఆ విషయాన్ని మ్యాచింగ్ చేసి చెప్తా అనమాట. ఎందువల్లంటే అంత ఇంజెక్ట్ అయిపోయింది నా మైండ్‌లో. అంటే నా యొక్క జీవకళలో మరి సార్ యొక్క గొప్పతనం ఏంటి? ఆయన ఎంత గొప్పగా ఇంత సాధించి మనకు అప్పజెప్పారు ఈ యొక్క సాధనని. మనం ఎంత పట్టుకోవాలి? మనం ఎంత రిసీవ్ చేసుకోవాలి అనే దాన్ని నేను చాలా బాగా తీసుకోవడం జరిగింది మాస్టర్స్. అందువల్ల ఈ ఒక్క వంట విషయం గురించి ఇంత క్లియర్‌గా చెప్పా. ఇదే ఉందిలే, అదే ఉందిలే అని తీసి పారేస్తానికి లేదు. చిన్న విషయమైనా సరే మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్. ఇయన్నీ నేను చెప్పేయన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. స్టిల్ కూడా నాకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మా ఇంట్లో ఒక లేడీ ఉందన్నమాట. సపోర్ట్ కోసం ఒక ఆమెను పెట్టుకున్నాను. 8 మంత్స్ నుంచే వస్తుంది నా దగ్గరికి ఆవిడ. అంతకుముందు ఆమెకి అప్పుడప్పుడు కొంతమంది ధ్యానం గురించి చెప్పేవాళ్ళంట. కానీ ఏ రోజు ఆమెకి ఎక్కేది కాదంట. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఈ 8 మంత్స్‌లో ధ్యానం చేయటం గాని, వెంటనే దాన్ని రిసీవ్ చేసుకోవడం గాని, మరి దాంట్లో నాలెడ్జ్ తీసుకోవడం గాని వెంటనే ఆవిడకి బాగా అర్థమైపోయి, నేను మీ దగ్గర పనికి రావడం నా పూర్వజన్మ సుకృతం అండి అని చెప్పి ఆవిడ అంటదనమాట. సో, నేను గైడ్ చేసిన విషయం ఏంటంటే మాస్టర్ ఒకటే చెప్పాను. మీరు ప్రతిరోజు ఇంటికొచ్చిన తర్వాత ఫస్ట్ నా దగ్గర ఒక 5 మినిట్స్ ముందు కూర్చొని పని స్టార్ట్ చేసే ముందు, నిన్న మీరు ఏం చేశారు? ఎవరితో మాట్లాడారు? ఏ పనులు చేశారు? ఏదన్నా విషయం గురించి టెన్షన్ పడ్డారా? బాధపడ్డారా? ఏ ఎమోషన్ మీలో ఉంది? ఆ ఎమోషన్‌తో మీరు క్లీన్ చేసుకోకపోతే నా వంట, నా పనంతా కూడా నాకు క్లారిటీ ఉండదు. నాకు నచ్చదు. నేను నేను ఆవిడతో కలిసే పని జేస్తాను. కానీ నీ పనిలో క్వాలిటీ ఉండదు. ఎందుకుండదో నీకు తెలీదు. కాబట్టి నేనేం చేస్తా అంటే, నీ నీ మనసులోదంతా ఓపెన్ అయ్యి నాతో చెప్పేసేయి. నేను నీకు క్లారిటీ ఇస్తాను. అప్పుడు నీ మనసు, నీ హార్ట్ అంతా కూడా బాగా ఖాళీ అయిపోయి, క్లీన్ అయిపోతావు. నువ్వు చేసే పని కూడా చాలా ఎనర్జిటిక్‌గా చేస్తావు. ఆ పని కూడా ఎంతో బావుంటుంది. వంటైతే టేస్టీగా ఉంటుంది. వర్క్ అయితే క్లీన్‌గా, నీట్‌గా ఉంటుంది. ఇట్లా ఆవిడకి మోటివేట్ చేస్తా ఉంటా మాస్టర్స్. సో, అట్లా చేయటం వల్ల ఆవిడ ఎంత రిలీజ్ అయిందంటే, తన పాతికేళ్ల జీవితంలో ఉండే అనుభవాలన్నీ కూడా నాతో షేర్ చేసుకుంటూ, మేడం ఇట్లా ఉందండి, అట్లా ఉందండి. నా మనసులో ఇన్ని నాటుకుపోయినయన్నీ గూడా, ఆ భయాలు, ఆందోళనలన్నీ గూడా ఇప్పుడు నేను రిలీజ్ అవుతున్నా మీ ఇంటికొచ్చిన తర్వాత అని ఆమె పంచుకుంటది మాస్టర్స్ రోజు కూడాను. అంటే మనం మన ధ్యాన సాధన మన వరకే పరిమితం కాదు. మనం అందరికీ గూడా పంచాలి. వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం వాళ్ళకి క్లీన్ అయ్యే విధంగా వాళ్ళకి మార్గాన్ని మనం చూపెట్టాలి. మరి ఆత్మతలాల నుంచి మాస్టర్స్ ఎందరో భూమి మీదకి వచ్చి మనకి ఎంతో నాలెడ్జ్ ఇస్తున్నారు. కానీ మనమే తీసుకోవాలని అంటున్నప్పుడు మరి మనం తీసుకోవడమే కాకుండా మనం పంచాలి దాన్ని. అనే దాన్ని నేను 100% ఫాలో చేస్తాను మాస్టర్స్. సో, దానివల్ల మనకి ప్రతి చిన్న ఎమోషన్ కూడా ఏముందిలే అనుకోవడానికి లేదు. అందుకే సెల్ఫ్ చెక్. ప్రతిరోజు సెల్ఫ్ చెక్. నువ్వు ధ్యానం చేస్తున్నా, ఇవాళ ధ్యానం చేశావా? ఏదైనా స్వాధ్యాయం ఒక్క బుక్ అన్నా చదివావా? ఒక్క పేజీ అన్నా చదివావా? చదివిన దాంట్లో ఓకే. నీ ఫాలోయింగ్ ఎంతవరకు ఉంది? నువ్వు ఎంతవరకు అర్థం చేసుకున్నావు? నేనది నా లైఫ్‌లో ఇంప్లిమెంట్ నేను చేసుకోగలనా? అనేది మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి మాస్టర్స్. మనలో వచ్చే మార్పులు అనంతంగా ఉంటాయి దానివల్ల.
ఓకేనండి. మరి ఒక్కోసారి ఏం చేస్తాయంటే పరిసరాలు మార్చేస్తే సమస్య పరిష్కారం అవుతుందేమో అనుకుంటాం. ఇప్పుడు ఏదన్నా మనం మూవీస్‌లో కూడా చూస్తుంటామండి. ఎవరన్నా ప్రేమ విషయంలో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, అనారోగ్యాల విషయాల్లో కావచ్చు, చాలా చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళు ఇక్కడే ఉండి ఇటువంటి వాతావరణంలో ఉంటే అవి గుర్తొస్తూ ఉంటాయని చెప్పి వేరే ఊర్లకెళ్ళటము, చుట్టాల ఊర్లకెళ్ళటము, లేదా ఏదైనా ట్రిప్పులకెళ్ళటము, సరదా ట్రిప్పులకి వెళ్ళటము అలా చేస్తూ ఉంటాం. అవునా అండి? మనసు బాగుండలేదు. ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది. అతను మాట్లాడాలనిపిస్తుంది అనుకుంటాం కదా! సో, ఇక్కడ ఏమంటున్నానంటే, అక్కడికి వెళ్ళినా కూడా అంటే అరే రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదలదని, నువ్వు అక్కడికైతే నువ్వు మన శరీరం అయితే మార్పు చెందుండొచ్చు. ప్రదేశం అయితే మార్పు చెందుండొచ్చు. కానీ మన మనసనేది మన దగ్గరే ఉంటది కాబట్టి, మారవలసింది నీ యొక్క కణజాలం, నీ యొక్క అంతరంగ స్థితి మారాలే కానీ, ప్రదేశం కాదు. నువ్వు ఇంట్లో ఉండి కూడా నీ యొక్క మనసుకి మానసిక స్థాయిల్ని అద్భుతంగా తయారు చేసుకుంటే, నీ ఇల్లే ఊటీ, కొడైకెనాల్ అనే విధంగా నువ్వు భావించగలిగితే అంతకంటే అద్భుతమైనది లేదు. అవునా అండి? మరి మీరు మనం హెల్త్ బావుండలేదు, లేదా నీరసంగా ఉంది, మనసు బావుండలేదు, ఊటీ వెళ్తాం. అక్కడ కూర్చుంటే మనకి అవే కదండీ గుర్తొస్తాయి. అక్కడ ఉన్న ప్రదేశాన్ని మనం ఏం ఎంజాయ్ చేయగలం? ఎంతో ప్రకృతి రమణీయంగా ఉంది. ఫుడ్ ఎంతో టేస్టీగా ఉంది. మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. మనం ఫ్రీగా వాళ్ళతో మూవ్ కాలేము కదా! వాళ్ళు మనల్ని ఏమంటారు? "ఏంటి ఎట్లా ఉన్నావు? ఏంటి మూడౌట్‌లో ఉన్నావేంటి? వాట్ హ్యాపెండ్?" అని మనల్ని అడుగుతూ ఉంటారు. కానీ మనం ఓపెన్ అవ్వం. సో, ప్లేస్ మార్చి ఏం ఉపయోగం? మార్చాల్సింది మీ మైండ్ సెట్‌ని మార్చాలి. మీ యొక్క అంతరంగ స్థితులను మార్చాలి. మీ అంతరంగంలో జ్యోతులను వెలిగించుకుంటే, జ్యోతిని వెలిగించుకోవడం అంటే కార్తీక మాసంలో వెలిగించే దీపాలు కాదు మాస్టర్స్. ఆ దీపాలు వాతావరణంలో ఉన్న బాక్టీరియాని క్లీన్ చేస్తే, ఈ అంతరంగ దీపం అనేది మన అంతరంగంలో మన జన్మ జన్మల నుంచి తీసుకొచ్చిన కర్మలన్నింటిని కూడా క్లీన్ చేస్తుంది ఈ జ్యోతి. ఈ అంతరంగ జ్యోతి మన అంతరంగాన్ని క్లీన్ చేస్తుంది. మన నాడీమండల శుద్ధిని క్లీన్ చేస్తుంది. విశ్వమయ ప్రాణశక్తి తీసుకోవడం ద్వారా మన యొక్క శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, మనం ఎంతో అద్భుతంగా తయారయ్యి, మరి మనం ఇంకొకరికి కూడా మార్గాలు చూపించే విధంగా మనం తయారు కావచ్చు మాస్టర్స్. అవునా అండి? అయితే ఈ విషయంపై గత 50 సంవత్సరాలుగా మరి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయంట. ఇటీవలే ఈ విషయం తెలియపరచడం జరిగిందంట. సీనియర్ మాస్టర్ చెప్తున్నారు. అయితే మన జీవితాలు సంగమించే సంఘటనల నుంచి ఉత్పన్నమయ్యే భయం, ఆందోళనలు కూడా శరీరం అంతా ప్రవహిస్తాయి మాస్టర్. శరీరం అంతా ప్రవహించి ఏమవుతాయో కూడా చెప్పలేం. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్. ఒక 2 ఇయర్స్ అవుతుంది. 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అవుతుందనమాట. మా బాబు గోవా పంపించాను చెఫ్ కోర్స్‌కని చెప్పాను కదా! అక్కడేమైందంటే కోర్స్ మొత్తం అయిపోయి చక్కగా హ్యాపీగా తిరిగి ఇంటికి రిటర్న్ రాబోతున్నాడు అన్న ఒక 1 డే బిఫోర్ అనమాట. ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కి వెళ్ళాడనమాట కార్‌లో. వెళ్తే ఏమైందంటే ఆహ్, సరే పొరపాటున జరిగిన యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఏమైందంటే చిన్న గొడవ జరిగింది. బాబుకి యాక్సిడెంట్‌లో ఈ కంటి పైన 10 కుట్లు పడ్డాయన్నమాట. బ్లడ్ అంతా కారిపోయి. అసలు మేము వెళ్ళటానికి కుదరదు. గోవా అంటే కనీసం ఫ్లైట్ గూడా దొరకదు. వెంటనే ట్రైన్‌లో వెళ్ళిన 2, 3 డేస్ జర్నీ ఉంటుంది. టికెట్స్ దొరకవు. ఫ్లైట్ దొరకదు. అక్కడేమో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ళ కాలేజ్‌లో వాళ్ళ ప్రిన్సిపల్ సార్ తప్ప. అప్పుడు బాబు పెద్దవాడనే కానీ, బీటెక్ చదివిన బాబనే గాని చాలా సెన్సిటివ్ అనమాట. ఊరికే చిన్న పిల్లలగా ఏడ్చేస్తాడు. అసలు బాగా ఏడ్చి, భయపడి ఇట్లా అయింది, అట్లా అయిందని చెప్పిన తర్వాత నాకు వెంటనే షాక్‌లా అయిపోయింది. ఎందుకంటే ఆహ్, ఎల్‌కేజీ వయసప్పటి నుంచి బీటెక్ అయిపోయే వరకు గూడా ఏ కాలేజెస్, హాస్టల్స్ కానీ, ట్యూషన్‌లు కానీ ఏమి లేవు మాస్టర్స్. అన్నీ ఇంట్లో ఉండే చదువుకున్నారు మా పిల్లలు. ఇంట్లో ఉండే చదువుకొని ప్రతి క్లాసు క్లాస్ ఫస్టే. 10థ్, ఇంటరు, బీటెక్, సీఏ అన్ని క్లాస్ ఫస్ట్‌లే మా పిల్లలు. ఎక్కడికి బయటికెళ్ళిన పిల్లలు కాదనమాట. సో, పెద్ద బాబు ఇంకా సెన్సిటివ్ అయ్యేసరికి బయటికెళ్ళేసరికి ఇది జరిగేసరికి చాలా భయపడిపోయాడు. ఒకటే ఏడుపు. మరి అంత సున్నితంగా పెరిగేసరికి నేను ధ్యానంలో ఉన్నాను, సజన సాంగత్యం చేసుకుంటున్నా కూడా ఒక్క నిమిషం నేను ఒక, ఒక హాఫ్ డే కావచ్చు, ఒక ఫుల్ డే కావచ్చు నేను కొంచెం డిప్రెస్ అయ్యానన్నమాట. డిప్రెస్ అయ్యి బాబుకి ఇట్లా అయిందే అని చాలా ఫీల్ అయిపోయేసరికి ఏమైందంటే కొన్నాళ్ళు నాకు ఈ బాడీ అంతా పారలైజ్ అయిపోయింది. అంటే ఒక 2 డేస్ నేను బాగా మనోభావానికి లోనైపోయా. ఎందుకంటే బాబు మళ్ళీ మా ఊరు రావడానికి కనీసం 10 డేస్ పట్టింది. ఆ సిట్యుయేషన్ అక్కడే ఉండి ఫేస్ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి రావడానికి 10 డేస్ పట్టింది. ఈలోపు తను ఎట్లా అక్కడ ఫేస్ చేస్తున్నాడు, ఒక్కడే ఎట్లా ఉన్నాడనే ఒక ఆ సెన్సిటివ్ మైండ్ అనేది
నన్ను అట్లా చేసిందనమాట. చూసారా అప్పటికి నేను ధ్యానంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. పిరమిడ్ ధ్యానంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది మాస్టర్స్. సంవత్సరం అయిన తర్వాత అంటే నేను అప్పుడు నాకు తెలియలేదు కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాకిదో ఎక్స్‌పీరియన్స్ లైఫ్‌లో. మనం భూమి మీదకొచ్చిన తర్వాత మన కుటుంబాల్లో జరిగే ఏ కష్ట నష్టాలైనా సరే మనకు అనుభవాలే. ప్రతిసారి చెప్తారు. అనుభవాల కోసమే మనం భూమి మీదకొచ్చాము. సుఖాలుగా తేలియాడటం కోసము మనకేమి మనం భూమి మీదకి రాలేదు. సుఖాల్లో ఉండేవాళ్ళకి ఏ ఆత్మ జ్ఞానము కూడా అబ్బదు అని ఒకటే మాట క్లారిటీ ఇచ్చేశారు. సో, నాకు తర్వాత కొంత సమయం తర్వాత నాకు అర్థమైందేంటంటే ఇది కూడా నాకు అనుభవమే. మరి ఇక్కడి నుంచే నా ఫ్యామిలీలో కూడా ఇంకేమన్నా తర్వాత ఏమన్నా వచ్చినా కూడా నేను ఫేస్ చేయటం కోసం నన్ను ముందే ఒక చిన్న విషయం ఇన్సిడెంట్ చేసి నన్ను ముందే ప్రిపరేషన్ చేయడం కోసం ఈ ఇన్సిడెంట్ జరిగింది. లేదంటే ప్రాణం పోయినా చేయగలిగింది ఏం లేదు కదా అండి. ఇప్పుడు యాక్సిడెంట్లు అంటే ఎలా ఉంటుంది అందరికీ తెలియని విషయం కాదు. ఉండొచ్చు, పోవచ్చు, ఏమైనా అవ్వచ్చు. సో, చిన్న కంటితోనే పోయింది ప్రాణం పోకుండా. అంటే నన్నిట్లా ప్రిపేర్ చేస్తున్నారనే ఒక మానసిక స్థాయికి నన్ను వచ్చిన తర్వాత నేను అప్పటినుంచి ఈ రోజుకి గూడా ఎన్నెన్నో సిట్యుయేషన్స్ మళ్ళీ తర్వాత నేను ఫేస్ చేయడం జరిగింది మాస్టర్స్. అయినా గూడా ఎంత టేక్ ఇట్ ఈజీగా ఉంటానంటే, ఓకే. వచ్చింది. వాట్ నెక్స్ట్? ఓకే. వచ్చింది. వాట్ నెక్స్ట్? ఇక్కడ నేను పెట్టుకోను. ఇక్కడ నేను ఏ బ్యాగేజ్‌ని నేను స్టోర్ చేసుకోను. ఇది నాకు పరీక్ష. ఇది నాకు పరీక్ష. నన్ను చూసేవాళ్ళు నాకొచ్చిన పరీక్షలు నా పక్కన చూసేవాళ్ళు వాళ్ళు విచిత్రపోది ఆహ్, అమ్మో! ఎలా నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు అని వాళ్ళు నన్నంటారే గానీ, నాకు మాత్రం తేలికైపోయిందనమాట. అన్నీ ఫేస్ చేయడం జరిగింది మాస్టర్స్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ. సో, అందువల్లేంటంటే ఇప్పుడు నా యొక్క మానసిక స్థాయిల్లో అటువంటి విషయాలన్నీ నేను తొలగించుకునేసరికి నా శరీరంలో ఏర్పడ్డ ఈ బ్లాక్స్ అన్నీ గూడా నేను మరలా తొలగించుకున్నా. కొంత మెడికేషన్ వాడాను, ధ్యానము చేసుకున్నాను, సజ్జన సాంగత్యం చేసిన తర్వాత మళ్ళీ నేను వెంటనే రీకూప్ అవ్వడం జరిగింది మాస్టర్స్. మరి మరి నాకు నేనే ఎగ్జాంపుల్‌గా నన్ను మాస్టర్స్ తయారు చేసేసరికి మరి అప్పటినుంచి నేను ఇంకా అందరికి ఎక్కువ చెప్పడం స్టార్ట్ చేశాను. ఇదిగో నాకిట్లా జరిగింది. మీరిట్లా అవ్వండి. ఇదొక ఎగ్జాంపుల్. మనం మానసిక స్థాయిలో ఉంటే మనం ఇలా డౌన్ అయిపోతాము. ఇలా డౌన్ అయిపోతే మన శరీరం మీద చాలా ప్రభావితం చూపిస్తుంది. మన యొక్క కణజాలాల మీద ఎంతో ప్రభావితం చూపిస్తుంది. మరి ఆ యొక్క ముద్రలు మనం తొలగించుకోవాలంటే మన జన్మలు జన్మలు కూడా సరిపోవటం లేదు. మరి అంటారు కదా! భద్రసారి గత జన్మలో నువ్వేం చేస్తున్నావో, గత జన్మలో నువ్వేం చేస్తున్నావో ఆ యొక్క ముద్రలు కూడా నీవిప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉంటావు. అని అంటారు కదా అండీ! అట్లాగే మనం తీసుకోవాల్సిన విషయం గూడా ఇప్పుడు మనం ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే నేను అతన్ని గత జన్మలో ఇబ్బంది పెట్టుంటాను. సో, దానివల్ల నేనిప్పుడు దీన్ని ఫేస్ చేస్తున్నాను. నా కర్మ తొలగిపోయింది. నా బ్లాక్ రిలీజ్ అయిపోయింది. అనే పాజిటివ్ యాటిట్యూడ్ మనం తీసుకొచ్చుకోవడం కోసమే ఇవన్నీ మాస్టర్స్ మనకిస్తారనే విషయం నేను ఫుల్ క్లారిటీ తెచ్చుకున్నానండి. అందువల్ల సెల్ఫ్ చెకింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి మరి నిరంతరం ఎంతో అద్భుతమైన విషయం మాస్టర్స్. అవునా అండి? మరి ఇంకొక విషయం చూద్దాం. మరి వీటి వల్ల క్యాన్సర్‌లు, వ్యసనాలు, డిప్రెషన్‌లు, మానసిక రుగ్మతలు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకి మనం కారణం అయిపోతూ ఉన్నామనమాట. అవునా అండి? మరి మనం చేసే ఈ యొక్క ప్రముఖ వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఏ విషయమైనా సరే మీరు మరి ఇప్పుడు మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. ఏదైనా సమస్యొచ్చింది. వెన్నుపూస నొప్పి కావచ్చు, నీళ్ళ నొప్పి కావచ్చు, షుగర్‌లు, బీపీలు ఎనీ ప్రాబ్లమ్ హాస్పిటల్‌కి వెళ్తే ఇప్పటి రోజుల్లో డాక్టర్స్ ఏమంటున్నారంటే ధ్యానం చేయండి అంటున్నారు. యాక్చువల్‌గా ధ్యానం చేయండి అంటే డాక్టర్‌లకి తెలియని విషయం కాదండి. వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు హాస్పిటల్‌కెళ్తే అని మనం అనుకుంటాం. కానీ నా అనుభవం ఏంటంటే, నాకు తెలిసిన డాక్టర్స్ ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే, డాక్టర్స్ కూడా ధ్యానం చేయడం అంటే ఏంటి? వాళ్ళ మనోభావాలు ఎలా హ్యాండిల్ చేయాలనే విషయాలు వాళ్ళకి తెలియంది కానే కాదు మాస్టర్స్. కానీ ఎంతో అజ్ఞానంగా ఉండే మనమేంటంటే మెడిసిన్ ఇవ్వకపోతే డాక్టరే కాదు. ఏంటి ధ్యానం చేయమంటున్నాడేంటి? ఈయనేం డాక్టరు అని అనుకునేవాళ్ళు కోట్ల మంది ఉన్నారండి. అజ్ఞానంతో ఉండేవాళ్ళు. సో, వాళ్ళేంటంటే ఇట్లా మోటివేషన్ చేసి వాళ్ళు మెడిసిన్ వాడి ఎప్పుడో తగ్గి వాళ్ళు ఎప్పుడో రిలీజ్ అయ్యి బయటపడే కంటే మందిచ్చేస్తే పోతుంది గదా! అని అలా అయిపోయారన్న ఒక కంక్లూజన్‌కి రావడం జరిగిందనమాట. కానీ మరలా కూడా ఇప్పుడు నౌ ఏ డేస్‌లో డాక్టర్స్ మరలా యోగా చేయండి, మరి మితమైన ఆహారం తీసుకోండి, ధ్యానం చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఏదైనా సరే ఎక్కువ అత్యాసలకి పోకండి అని ఎందుకు చెప్తున్నారండి? వాటి వల్లే మనకి ఈ జబ్బులన్నీ వస్తున్నాయి. మరి మీరు ధ్యానం చేయండి అంటే మేము బెళ్ళేసుకుంటా ఉంటున్నారు. ఇక మేము చేయగలిగిందేముంది కాబట్టి మేము బెళ్ళే ఇస్తున్నాం. ధ్యానం చేసుకోండి. హార్ట్‌ని రిలీజ్ చేసుకోండి. అత్యాసలు పోకండి. ఒకళ్ళతో కంపేర్ చేసుకోకండి.
ఎప్పుడు మనకిప్పుడు ఈ టెన్షన్స్ అన్నీ గూడా మనం ఒకళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్లనే మనకి ఈ యొక్క భారాలు పెరిగిపోతున్నాయి. ఏం కంపారిజన్స్? గొప్పతనం. నేను వాళ్ళకంటే గొప్పగుండాలి. వీళ్ళకంటే రిచ్‌గా ఉండాలి. వీళ్ళకంటే ఇంక 4 బిల్డింగ్స్ కట్టుకోవాలి. ఇంకా హైలీ లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేయాలి. నేనెంత కష్టపడుతున్నా కూడా నాకేం రావట్లేదేంటి? వాళ్ళేం చేయకపోయినా ఇట్లే అలాగే పెరిగిపోతున్నారేంటి? జెలసీ. ఈ యొక్క మనోభావాల వల్ల మన యొక్క మైండ్ ఎలా తయారైపోతుందంటే, ఒక డస్ట్‌బిన్‌లా తయారైపోతుంది మాస్టర్స్. మరి ఇలా డస్ట్‌బిన్‌లా తయారైపోతున్న ఈ తరుణంలో మన యొక్క హార్ట్ కావచ్చు, మన యొక్క బ్రెయిన్ కావచ్చు, ఎలా వర్క్ చేస్తుందంటే, దాన్ని చేసే పనితీరే అది మర్చిపోతుందంట. హార్ట్ ఏమనుకుంటది, ఇప్పుడు నేను ఎలా వర్క్ చేయాలి? ఇప్పుడు వీళ్ళ మీద నేను ఎలాంటి ప్రభావితం చూపించాలి అని ఒక్క క్షణం ఆలోచించే విధంగా మనం వాటికి పని పెడుతున్నామంటండి. వాటి పనులు వాడు చేసే పనులు మర్చిపోయి, మనం వాడికి ఇంకొంచెం ఎక్కువ లోడ్ పెడుతున్నామనమాట. అంటే ఫిజికల్‌గా గూడా అది ఫిల్టర్ జేయాల్సొస్తుంది. మెంటల్‌గా కూడా ఫిల్టర్ జేయాల్సొస్తుంది. ఇప్పుడు మన కిడ్నీలున్నాయి. మనలో ఉండే చెడు రక్తం కావచ్చు, చెడు ఆహారం కావచ్చు, ఎలా ఫిల్టర్ చేసి మనకి హెల్త్‌నిస్తాయో, మన బ్రెయిన్, మన హార్ట్ కూడా మన యొక్క మనోభావాల్ని మనం ఎంతవరకు ఆలోచించగలగాలి, ఎంతవరకు రిసీవ్ చేసుకోవాలనే విషయాన్ని గూడా ఫిల్టర్ చేస్తాయంటండి. అటువంటి విధంగా ఫిల్టర్ అవ్వాలి అంటే మనం ధ్యానం చేయాలి. స్వాధ్యాయం చేయాలి. సజ్జన సాంగత్యం చేయాలి. నాలో ఉన్న తప్పొప్పులేంటి? ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏమన్నా ఉందా? అనే విషయాన్ని మనం ఒక సైంటిస్ట్ ఎలా రీసెర్చ్ చేస్తారో, ప్రతి వ్యక్తి గూడా వాళ్ళ యొక్క మనోభావాల్ని అలా రీసెర్చ్ చేసినట్లుగా చేయాలి. అనే విషయం చెప్తున్నారు మాస్టర్స్. అవునండి. మరి అలా చేస్తే అందరం ఎంత హ్యాపీగా ఉంటామో ఒక్కసారి ఆలోచించుకోండి మాస్టర్స్ అందరూ గూడా. ఒక్కసారి విజువలైజ్ చేసుకుందాం. ఆహా! నేను ఎంత హ్యాపీగా ఉన్నా, నా హార్ట్ ఎంత తేలిగ్గా ఉంది, నా బ్రెయిన్ ఎంత ఖాళీగా ఉంది. నా హృదయం ఎంత తేలిక పడి నాకి ఎవరేమన్నా కూడా కోపం రావట్లేదు. ఎవరి మీద ఎటువంటి జెలసీ ఫీలింగ్ లేదు. ఎవరైనా నన్ను దూషించినా కూడా ఓకే. నా యొక్క కర్మలు వాళ్ళు తీసుకొని నన్ను అవమానించి నా కర్మల్ని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళకి థాంక్స్ చెప్పుకోండి. పత్రి సార్ ఏమంటారు? నిన్ను ఎవరైతే అవమానిస్తారో వాళ్ళకి నువ్వు థాంక్స్ చెప్పు. నీకంటూ ఎవరన్నా వెల్ విషర్స్ ఉన్నారు అంటే నిన్ను అవమానించిన వాళ్ళే. నేను మాస్టర్స్ ఈ రోజున ఈ మాట ఇంత ఘంటాపథంగా నేను చెప్తున్నా అంటే, ఈ ఈ ధ్యానంలోకొచ్చిన మొదట్లో ఇయన్నీ నేను వినేదాన్ననమాట. మానం మధురమే, అవమానం మధురమే. నువ్వు అవమానించిన వాళ్ళని నువ్వు ప్రేమించు. నువ్వు వెంటనే వాళ్ళందరిని కూడా క్షమించేసేయి. ఇలా అంటున్నారేంటి? ఇదెక్కడ సాధ్యమవుతుంది? ఈ జన్మలో నాకు సాధ్యపడే విషయమేనా? అని అనుకున్నానండి. మరి ఇన్నాళ్ళు నేను ఇంత పడ్డ బాధని ఉట్టిట్టికి క్షమించేసేయాలా? నా వల్ల కాదు. వాళ్ళు గూడా నాలాగా అనుభవించాల్సిందే, కష్టపడాల్సిందే అలా అనుకునేదాన్నండి. కానీ అలా ఎలా మారిపోయాను అంటే సజ్జన సాంగత్యం వల్ల మారిపోయాను. స్వాధ్యాయం వల్ల మారిపోయాను. ధ్యాన సాధన వల్ల మారిపోయాను. ముఖ్యంగా 'ధ్యాన జగత్' అనే ఒక బుక్‌లో విడుదల అనే ఒక సబ్జెక్ట్ ద్వారా మన యొక్క మనోభావాల నుంచి ఎలా విడుదల మనం అవ్వాలి. ఆ యొక్క విడుదల అవ్వే విధానమే మనకి మోక్షం అంటే. మోక్షం అంటే మనం ఏదో ముక్కు మూసుకొని ధ్యానం చేసి అడవుల్లోకో, కొండల్లోకో, కొండల్లోకి వెళ్తేనే అక్కడేదో పెద్ద పెద్ద ఋషులు, మునులు చేసే కార్యక్రమాల్లోనే కలిగేది మోక్షం కాదు. ముక్తి కాదు. మన యొక్క మనోభావాల నుంచి ఎప్పుడైతే మనం రిలీజ్ అయ్యి, మన అంతర్గతంలో మన జ్యోతిని వెలిగించుకొని "అప్పో దీపు బావ" అన్నారు. "నీ జ్యోతిని నువ్వే వెలిగించుకో" అంటారు పత్రి సార్. అట్లా ఎవరైతే నిజంగా చేయగలరో వాడికే మోక్షము. మరి ఏం కష్టం ఉందండి? క్షమించు అన్నారు. మరి నేను క్షమించను అని అనుకుంటే నీవే నష్టపోతావు. మరి మనం క్షమించలేకపోవడం వల్ల మన శరీరంలో ఎన్నో రసాయనాలు ఊరి, ఆ యొక్క రసాయనాల వల్ల మన శరీరంలో ఎన్నో అనారోగ్యాలు రావడం వల్ల మనమే నష్టపోతున్నాం తర్వాత. వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ క్షమించలేక మనమే అల్లాడిపోతున్నాం. కానీ ఇక్కడ క్షమించాలి అంటే మా పత్రి సార్ ఒకటే మార్గం ఏం చెప్పారంటే ఆహ్, మరి ఈ యొక్క ఆత్మతలాల నుంచి నువ్వు భూమండలంకొచ్చేటప్పుడు నువ్వు ఎంచుకున్న ఎంపికలే ఇవన్నీ కూడా. ఈ అవమానాలన్నీ గూడా నువ్వు తెచ్చుకునే ఎంపికలే. అమ్మానాన్నలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు, తల్లిదండ్రులు, నైబర్స్, రిలేటివ్స్, ఎనీ పర్సన్, ఎనీ సిట్యుయేషన్ అన్నీ నువ్వు తెచ్చుకున్నవే. అప్పుడు నీకేంటి? నువ్వు క్షమిస్తే ఏంటి? క్షమించకపోతే ఏంటి? నువ్వు క్షమించినా అదే పరిస్థితి. క్షమించకపోయినా అదే పరిస్థితి. అదే నువ్వు క్షమించేసావనుకో, వాళ్ళని నువ్వు హ్యాపీ అని అనుకున్నావనుకో, నువ్వు ఎంత రిలీజ్ అయిపోతావు. ఆ హ్యాపీనెస్ నువ్వు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకే స్వానుభవానికి మించిన జ్ఞానమే లేదని పత్రి సార్ ఊరికే మరి పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో ఇవన్నీ ఉన్నాయి కదా మాస్టర్స్. అనుభవ జ్ఞానము. మరి ఇవన్నీ గూడా అనుభవించి సార్ చెప్పారు కాబట్టి అయన్నీ మనం కూడా అనుభవించండి.
మీరు కూడా ధ్యానం ద్వారా ఇవన్నీ కూడా అనుభవించండి. ఈ యొక్క ఈ యొక్క ఎంపిక మీదే అని అర్థం చేసుకున్నప్పుడు, మీ హృదయం ఫీల్ అయ్యే ఆనందాన్ని మీరు అనుభవిస్తే తెలుస్తుంది. అన్నప్పుడు ఇది నాకు సాధ్యమా ఈ జన్మకి అనుకున్న నేను మాస్టర్స్ నమ్మరు మీరు. ఆహ్, 10 డేస్‌కి నేను మారిపోయానండి. 10 డేస్‌కి మారిపోయాను. ప్రతి ఒక్కళ్ళని ఇంతవరకు నన్ను ఒక ఇద్దరు ఫ్రెండ్స్‌నైతే నేను లైఫ్‌లో వాళ్ళ మొఖం చూడకూడదు. మాస్టర్స్ నాకిదొక హెల్ప్ చేయండి అని అనుకున్నానండి. వాళ్ళ మొఖం నేను చూడకూడదనుకున్నా. అలాంటోళ్ళతో నేను చూసి ఇప్పుడు వాళ్ళతో హ్యాపీగా నవ్వుతూ, మాట్లాడుతూ, ఫ్రెండ్లీగా ఎవరైతే ఆహ్, ఒక పర్టిక్యులర్ పర్సన్‌ని ఏదైతే చూపెట్టి కామెంట్ చేసిన వ్యక్తుల దగ్గర నేను బాధపడి ఉన్నానో, ఈరోజు వాళ్ళందరితో నేను ఎంతో అద్భుతమైన ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేస్తూ, పైపెచ్చి వాళ్ళందరి దృష్టిలో నేను ఒక ఇప్పుడు వీఐపీననమాట. ఎందుకు వీఐపీ అయ్యానంటే మరి వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళు ఎట్లా ఉన్నా గూడా నన్ను ఎట్లా బాధ పెట్టాలా? నన్ను ఎలా మాటలతో కొల్లగొడవాలా? అన్నప్పుడు నేను ఫీల్ అవుతూ ఉండేదాన్ని గదా! అది వాళ్ళకి హ్యాపీనెస్ అన్నమాట. ఇప్పుడు నేను అట్లా బాధపడట్లేదు. వాళ్ళకేంటి ఆశ్చర్యం. పద్మేంటి దేనికి కూడా రెస్పాండ్ అవ్వట్లా? ఇంత హ్యాపీగా ఎలా ఉంటుంది? ఎప్పుడు ధ్యానం అంటుంది. చక్కగా అందరిలో కలిసినా గూడా అందరితో కలిసిపోతుంది. ఇంతకుముందు ఇట్లా లేదే. చాలా మారిపోయింది. ఎప్పుడు చూసినా గూడా మరి అందరికీ గూడా తన యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉంది. ఎలా సాధ్యం ఇది? అనే ఆలోచన వాళ్ళలో మెదిలిందండి. ఎందుకంటే మనలో మార్పు వచ్చింది కాబట్టి, నాలో సెల్ఫ్ చెక్ నేను చేసుకున్నాను కాబట్టి, అందరిని క్షమించి వేశాను కాబట్టి, నాకు ఎవరైనా సరే దివ్యాత్మ స్వరూపులే కాబట్టి, మనం ప్రతిసారి మనల్నందరిని ఏమంటాం ప్రియమైన దివ్యాత్మ స్వరూపులారా అంటారు. ఎలా అవ్వగలం అంత దివ్యాత్మ స్వరూపులుగా అనుకునేదాన్నండి. కానీ మనం అవ్వగలము. ప్రతిరోజు క్లాసులు చెప్పేటప్పుడు మన జూమ్‌లో పార్టిసిపేట్ అయిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు అని చెప్తాం. ఎందువల్లంటే ముక్కు, మొఖం తెలియాల్సిన అవసరమే లేదండి. ప్రతి ఒక్కళ్ళం కూడా మనం దేవతా దేవుళ్ళని ప్రతిసారి చెప్పారు. ప్రతి దానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇయన్నీ కూడా మన యొక్క జ్ఞాపక నిధిలో స్టోర్ అయ్యే విషయాలే. మన యొక్క జీవకణాల్లో అణువణువున వ్యాపించి ఉన్న మనోభావాలే. అనే విషయం మనకు అర్థమైన రోజు మన ఆనందం ఎలా ఉంటుందంటే, ఏ పరిస్థితికి కూడా ఓకే. నో ప్రాబ్లమ్. ఇది ఇవాళ నాకు అనుకూలంగా ఉందా? హ్యాపీ. అనుకూలంగా లేదంటే నాకు అవసరం లేదేమో! అందుకోసమే నాకది అనుకూలంగా లేదేమో! అది మనం అనుకోవాల్సింది. అట్లా నేను అనుకోబట్టే మరి ఎంతోమంది విషయాల్ని నేను రిలీజ్ చేయగలుగుతున్నాను మాస్టర్స్ ఈ రోజున. ఎందరికో మరి మోటివేషన్స్ చెప్పడం కానీ, ధ్యానం గురించి వివరించి చెప్పడం కానీ, వాళ్ళేదైనా సమస్యల్లో ఉంటే వాళ్ళని బయటికి తీసుకురాగలగడం గానీ, అటువంటి మోటివేషన్స్‌ని చేయడానికి నేను చాలా ఇష్టపడతాననమాట. ఎందువల్లంటే ఈ ఆనందం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. మన ఆనందాన్ని మనమే అట్టిపెట్టేసుకోకూడదు. అందరికి పంచాలి, పెంచాలి. అనే ఒక మనోభావాల వల్ల ఈ యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంది మాస్టర్స్. అవునా అండి? మనందరం గూడా అలా తయారవుతూ ఉందాం. అయితే మరి మనిషి తన చుట్టూ ఉన్న పరిసరాల పట్ల సహజమైన అవగాహనతో ఉంటే, ఆ యొక్క నిజమైన జ్ఞాపకాల నిధి కాదు. అంటే నిజమైన జ్ఞాపకాల నిధి అంటే మన అందులో ఆ జ్ఞాపకాల నిధిలో ఆనందం ఉంటుందంట. ఓకే. నేను ధ్యానం చేసుకున్నాను. ఈ జ్ఞాపక నిధిలో ఇదుండాలి. ఇవాళ సజ్జన సాంగత్యం చాలా జరిగింది. అందరూ చాలా క్లాస్ బాగా రెస్పాండ్ అయ్యారు. ఈ యొక్క ఆనందం ఉంది చూసారా? ఇది మన జ్ఞాపక నిధిలో స్టోర్ అవ్వాల్సింది ఇది. యాక్చువల్‌గా ఏది స్టోర్ అవ్వాల్సిన సంతోషము వద్దు, దుఃఖము వద్దు. ఈ జ్ఞాపకాల నిధి మనకి ఎంతసేపటికి ఖాళీగా ఉండాలి మాస్టర్స్ నిజానికి. కానీ దుఃఖాలతో నింపుకునే కంటే సుఖాలతో, ఆనందాలతో నింపుకుంటే కొంచెం మన ఇన్‌స్పిరేషన్ రావడం కోసం నేను చెప్తున్నాను కానీ, మన యొక్క జ్ఞాపకాల నిధి అనేది ఖాళీగా ఉండాలి. ఎంప్టీగా ఉండాలి. అప్పుడు మనకి సంతోషానికి, దుఃఖానికి మన రెస్పాన్స్ ఒక్కటే విధంగా ఉన్నప్పుడు, మనం అటువంటి స్థితిలో మనం ఉండగలము. అవునా మాస్టర్స్? అట్లాగే మరి అది మనిషి తనలో ఉన్న పరిమితమైన నమ్మక వ్యవస్థ నుంచి ఏర్పరచుకున్న అబద్ధాలతో కూడిన జ్ఞాపకాలనిది. అబద్ధాలతో నింపకూడదు. అంటే నేను మారిపోయాను, నేను ధ్యానం చేస్తున్నాను, పుస్తకాలు చదువుతున్నాను, నేను మారిపోయాను అని చెప్పి మళ్ళీ దాంతో అబద్ధంతో మనం నింపుకోకూడదండి. మనం చెక్ చేసుకోవాలి. ఒక నేను నిజంగా మార్పొచ్చిందా నాలో? ధ్యానం చేస్తున్నాను, జ్ఞానం వచ్చిందా నాలో? మరి ఆ జ్ఞానాన్ని నా లైఫ్‌కి నేను ఇంప్లిమెంట్ చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని మనల్ని అవి కూడా ఇబ్బంది పెడతాయి. ఎలాగా? ఇప్పటిదాకా మనం ఒక టైప్‌లో ప్రవర్తించాము. కానీ ఇప్పటి నుంచి మనలో వచ్చిన మార్పు వల్ల కొన్ని కొన్ని మార్పులు చేసుకునేటప్పుడు అబ్బో! కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు అట్లా ఉంటేనే హ్యాపీగా అన్నట్టుగా అనిపిస్తుంది. మంచి అయినా కూడా మార్పు చేయాలంటే కొంచెం టైం పట్టేలా ఉంది. ఇలా అనుకుంటూ ఉంటారనమాట.
ఇలా అనుకుంటున్నప్పుడు టైం పట్టినా పర్వాలేదు కానీ, విషయం అయితే క్లారిటీగా ఉండాలి. అబద్ధపు జీవితంతో మనం ఉండకూడదు. జ్ఞానం రాకపోయినా కూడా నేను ధ్యానం చేస్తున్నా కాబట్టి ఓకే. అని మనల్ని మనం మోసం చేసుకోకూడదు అని అంటారనమాట మాస్టర్స్. అంటే ఏంటంటే, మన సెల్ఫ్ చెకింగ్ అనేది మన అంతరాత్మ మనకు చెప్తుంది. నువ్వు కరెక్ట్‌గా సరైనది చేస్తున్నావు, సరైనది చేయటం లేదు అని మన అంతరాత్మ మనకు చెప్తుందండి. నిజంగా ఎవరైనా సాధనలు చేసిన వాళ్ళకి ఈ మాటలకి వాళ్ళు లోపలికి వెళ్లి తెలుసుకోగలరు ఇటువంటి విషయాలన్నీ కూడా. ఎందుకంటే మనకి ఆహ్, భూలోకంలోకి మనం వచ్చిన జన్మలన్నీ కూడా ఎట్లాంటివంటే ఉన్నత లోకాల వాసులు ఉన్నత లోకాల్లో చెప్పుకుంటారంట. ఏదైనా సరే జ్ఞానం పొందాలి అంటే ఆత్మలోకాల్లో ఉన్నదానికంటే గూడా భూలోకంలో వెళ్తేనే నాలెడ్జ్ పెరుగుతుంది. ఇక్కడ భూలోకంలో రకరకాల మనోభావాలు, రకరకాల పరిస్థితులు, కష్ట నష్టాలు, ఆనందాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ మిళితమై ఉంటాయి. వీటన్నింటి నుంచి మనం జ్ఞానం తీసుకోవాలి అంటే మన ఆత్మలోకంలో ఆనందంగా ఉంటది కదా! అక్కడ వాళ్ళ కష్ట సుఖాలు ఉండవు. మరి ఆత్మలోకంలో ఉన్నప్పుడు ఉన్నతమైన సదాత్మలు కొన్నాళ్ళ తర్వాతంట మళ్ళీ వాళ్ళు వెనక్కి జారిపోకుండా ఉండటం కోసం ఓకే. నేను ఆనందంగా ఉన్నాను. ఈ ఆనందమే ఎప్పటికి నిలబడాలి అంటే మరి ఇక్కడ ఆనందంగా ఉంటే నేను కొన్నాళ్ళు జారిపోతానేమో అని అనుకుని వాళ్ళేం చేస్తారు, మళ్ళీ ఒకసారి మనం భూమి మీదకెళ్దాము. మళ్ళీ ఆ యొక్క పరిస్థితుల్లో ఇరుక్కుపోకుండా ధ్యానంగా, జ్ఞానంగా ఉంటూ, మళ్ళీ కొన్ని కొన్ని నాలెడ్జ్‌ని తీసుకొని మళ్ళీ ఆత్మలోకాలకు మళ్ళీ మనం చేరుకుందాం అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటాయంట మాస్టర్స్. అట్లాగే మనందరం కూడా ఇట్లాంటి సజ్జన సాంగత్యాల ద్వారా, ఇటువంటి నాలెడ్జ్ ద్వారా మనలో ఏవైతే నెగెటివ్స్ మనం దూరం చేసుకుంటున్నామో, అవి దూరం చేసుకున్నవి మనం నిలుపుకోవాలి అంటే ఖచ్చితంగా సాధనలు చేస్తూనే ఉండాల్సిందే. ఓకే. నేను బాగయిపోయాను కదా! నేను క్లియర్ అయిపోయా కదా! ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. ఐ యామ్ హ్యాపీ అనుకుంటే ఇంకొక రోజు కావచ్చు నువ్వు మరలా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. సో, మన యొక్క ఆత్మ మనల్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నమే చేస్తుంది మాస్టర్స్. మన యొక్క మనసేం చేస్తుంది? మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంది. ఎంత జ్ఞానమైనా సరే, నేను జ్ఞానవంతుడిని అయిపోయానని ఒక అహంకారం వచ్చింది అంటే, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. కానీ నిజమైన జ్ఞాని ఎప్పుడే అనుకోని నేను నిరంతర విద్యార్థిని. నేను నిరంతరం జ్ఞానం తెలుసుకుంటూ ఉండవలసిందే. అనే ప్రయత్నం చేయటం ద్వారా ఏంటంటే, ఆత్మ మనకి ముందుకే తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది మన యొక్క ఆత్మ అనేది. అప్పుడు మనకి ఎసెన్షియల్ మాస్టర్ ద్వారా వచ్చిన యొక్క జ్ఞానాన్ని మనం నింపుకుంటూ, దాన్ని మనం జీవితంలో అప్లై చేసుకోగలము అనే విషయం మనం తెలుసుకుంటూ ఉండాలి మాస్టర్స్. అవునా అండి? మరిప్పుడు చూడండి ఈ మధ్య ఇప్పుడు మనందరం గూడా చేస్తున్నాం గదా! జూమ్ క్లాసులు ఎసెన్షియల్ ధ్యానాలు చేస్తున్నాం కదా! ఎందుకు ఈ ధ్యానాలన్నీ ఇంతకుముందు ఎప్పుడు ఇప్పుడెందుకు చేస్తున్నాం చెప్పండి? భూమి మీద రకరకాల పరిణామాలు చోటు చేసుకోవటం వల్ల, రకరకాల మనస్తత్వాల్ని అన్నిటిని క్లీన్ చేయటం కోసం మాస్టర్‌లు భూమి మీద ఉండే ప్రతి ఒక్క మాస్టర్‌కి ఒక మాస్టర్ ఉన్నారంట పక్కనే. వాళ్ళలో మార్పు తీసుకురావడం కోసం. కానీ మనమే వాళ్ళని అర్థం చేసుకోవటం లేదు. అని అంటున్నారు. మరిప్పుడు ఈ మధ్య సామూహిక ధ్యానాలు, అసెన్షియల్ ధ్యానాలు విపరీతంగా చేస్తున్నారు. ఎందుకండి? మొన్న ఈ మధ్య జరిగిన అసెన్షియల్ ధ్యానంలో కనీసం ఒక 1,00,000 మంది సరిపోతారంటండి యాక్చువల్‌గా అయితే. అయితే 6,00,00,000 మంది చేశారండి. ఎట్ ఏ టైమ్ 6,00,00,000 మంది ధ్యానం చేస్తే, మరి భూమండలం అంటే ఎంతో అద్భుతంగా మారిపోతూ ఉంది. రాను రాను పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, చిన్న చిన్న పిల్లలకి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ధ్యానం అంటే ఏంటి? అంతరంగ శుద్ధి అంటే ఏమిటి? నాడీమండల శుద్ధి అంటే ఏమిటి? అని తెలిసిపోతాయంటండి ఈజీగా. అంటే అంత జ్ఞానవంతులు పుడతారంట నెమ్మది నెమ్మదిగా. అటువంటి మాస్టర్‌లు భూమి మీదకి రాబోతున్నారు. అందువల్ల ఇటువంటి ఎసెన్షియల్ ధ్యానాలు జరుగుతున్నాయి అంటే, భూమి మీద అటువంటి క్లీనింగ్ జరిగి, వాళ్ళలో పరిపక్వత పొందడం ద్వారా ఇటువంటి జ్ఞానవంతులే భూమి మీదకి వస్తున్నారు. అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు మాస్టర్స్. అందువల్ల ఆహ్, ఏ విషయానికైనా సరే మన యొక్క మనోభావాలు చివరాఖరికి నీ యొక్క మనోభావాలను పరిశుద్ధీకరించుకోవడం కోసమే మనం చేసే ఏ ప్రయత్నమైనా, మన యొక్క కణజాలాలు నిక్షిప్తమైన ఈ యొక్క జ్ఞాపకాల నిధిని మనం ఎలా కాపాడుకుంటూ, వాటిని ఎలా పరిశుద్ధీకరించుకుంటూ, మన యొక్క భవ్యమైన జీవితాన్ని ఎలా ముందుకు నడుపుకుంటూ ఉండాలనేదే మన ముందున్న టాస్క్. ఓకే మాస్టర్స్? మరి అందుకే ఈ అజ్ఞానం, మరి మూర్ఖత్వాలతో కూడిన అబద్ధాలతో పోరాడలేక కొంతమంది కొన్నాళ్ళు అబద్ధాలు కమ్మగా ఉంటాయి మాస్టర్స్. ఎందువల్లంటే తాత్కాలికంగా వచ్చే ఆనందాలు చూసుకుంటారు చాలామంది. తాత్కాలికంగా వచ్చే ఆనందాలు చూసుకోవడం వల్ల తాత్కాలికంగా బావుంటారే గానీ, అదే శాశ్వతంగా నిలబడదు.
ఎప్పుడైతే అది శాశ్వతం కాదు, ఇది అశాశ్వతం అని తెలిసి వాటి వల్ల కష్టాలు వాళ్ళు పడటం మొదలు పెడతారో, అప్పుడు వాళ్ళకి విలువ తెలుస్తుంది. మరి నిజమైన సత్యం ఏంటి? మరి అబద్ధానికి, సత్యానికి తేడా ఏంటి? నిజమంటే బాహ్యకరమైన నిజం అని మాస్టర్. సత్యం అంటే ఆత్మపరమైన సత్యం. సత్యం అంటే ఆత్మే సత్యమైనది. మిగతాయన్నీ కూడా అనిత్యమైనవి, శాశ్వతం కానివి. ఆత్మే శాశ్వతమైనది. మరి అందరూ చెప్పే విషయాలే. శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతమైనది అని. శరీరం శాశ్వతం కాదు నిజమే. కానీ శరీరం మనం నిలబెట్టుకొని దానికి సరైన పోషణ ఇస్తే తద్వారా మాత్రమే ఆ శరీరంలో ఆత్మ ఉండటం వల్ల ఆత్మ తన యొక్క లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి అంటే శరీరం కూడా అద్భుతంగా ఉండాలి. అందువల్ల శరీరాన్ని మనం అద్భుతంగా పెట్టుకోవాలి మాస్టర్స్. మరి నువ్వు శరీరం అనేది సక్రమంగా లేకపోతే ఆత్మ దాంట్లో నిలబడలేదంట. మరి ఆ శరీరం సరిగ్గా నిలబడలేదు అంటే మన యొక్క మనోభావాలు. చివరాఖరికి మనం ఎటువంటి విషయంలో తీసుకొచ్చుకున్నా కూడా మనల్ని పైకి తీసుకెళ్ళినా, మనల్ని కిందకి తీసుకెళ్ళినా కూడా మన యొక్క అంతరంగిక భావనల వల్లే మనకి జరుగుతున్నాయి అనే విషయాన్ని మనకి తెలియపరుస్తున్న శాస్త్రవేత్తలు. అది సైంటిఫిక్ పరంగా కావచ్చు, మరి ధ్యాన పరంగా కావచ్చు, ఆ స్పిరిచువల్ పరంగా కావచ్చు, అవన్నీ కూడా మాస్టర్స్ నిరూపిస్తున్నారనమాట. అందువల్ల మనం ఎప్పుడూ కూడా క్లీన్‌గా ఉండాలి. ప్రతి విషయాన్ని చెక్ చేసుకోండి. ఓకే మాస్టర్స్? అయితే మనకి ఇంకొక విషయం ఏం చెప్పారంటే, మరి ఎంతవరకైతే మన జీవకణాల్లో ఈ యొక్క ఈ పీపాలు నిండవో చూడండి ఎంత కామెడీగా చెప్తున్నారు చూడండి. మన యొక్క జీవకణాల్లో పీపాలు నిండవంటే అంటే వాటరు పీపాలు గావచ్చు, అంటే ట్యాంక్. ఆ యొక్క ట్యాంక్ దాంతో పోల్చారనమాట. ఆ పీపాలు జ్ఞానంతో నిండవో, అజ్ఞానంతో ఉండిపోతాయో, మనం అందులోనే మురుగు పట్టిన వాళ్ళలా అయిపోతాం. ఇప్పుడు వాటర్ ఒక చోట నిలబడితే ఎలా ఉంటుంది మాస్టర్? పాచి పట్టేసి దుర్గంధం వస్తుంది. అవునా అండి? అదే ఫ్లోటింగ్‌గా వెళ్తూ ఉంటే ఎంత ప్యూరిటీగా ఉంటాయి ఆ వాటరు. ఆ వాటర్ మనం తాగొచ్చు కూడా. అంత ప్యూరిటీగా ఉంటాయి. అంటే మన యొక్క మనసుల్ని, మన యొక్క అంతరంగ విషయాల్ని దీంతో పోల్చారనమాట. అట్లా మనం పీపాల్లో ఒక స్టోరేజ్ చేసిన ఒక వస్తువులాగా, ఒక పదార్థంలాగా, ఒక నీరులో ఉండిపోవద్దు. పారుతూ ఉండండి. నిజమైన జ్ఞానం అనేది ఎప్పుడు పారుతూ ఉంటుంది. ఒక చోట నిలబడదని చెప్తున్నారనమాట. ఓకే అండి. అయితే అలా గుర్తించిన తర్వాత మనం సమస్య పట్ల మనం ఇంక స్పందించమంట. అదే చెప్తున్నారు. ఇప్పటిదాకా మనం చెప్పాం కదా! అటువంటి విషయంగా మనం ఎప్పుడు కూడా ఒకటే ఫ్లోగా వెళ్తూ ఉంటే మధ్యలో మనకొక సపోజ్ మనం వెళ్తూ ఉన్నాం మాస్టర్స్ మరి వాటర్‌లో కావచ్చు, నేల మీదుగా నడుస్తూ వెళ్ళొచ్చు. కొంత రూట్ ఎలా ఉంటుంది? సాఫ్ట్‌గా ఉంటుంది. ఆహా! సాఫ్ట్‌గా ఉంది కదా! అని చెప్పి మనం అనుకుంటూ వెళ్తాం. అనుకోకుండా ఒక రాయి గుచ్చుకుంటది. అనుకోకుండా ఒక ముల్లు గుచ్చుకుంటది. అప్పుడు మనం హఠాత్తుగా అబ్బా! అని అనుకోని కొంచెం మనం వెనకడుగు ఏస్తామనమాట. అప్పుడే మనం ముందే వెళ్ళబోయే సమయంలోనే మనం మన యొక్క రూట్‌ని క్లీన్ చేసుకుంటే, ఒకవేళ క్లీన్ చేసుకున్నా లేకపోయినా ఓకే. మనం వెళ్ళే దారిలో ఏవైనా రావచ్చు. ఏ అడ్డంకులైనా రావచ్చు. ఏ ముళ్ళైనా తగలొచ్చు అనే విషయాన్ని గనుక మనం ముందే మన జ్ఞప్తిలో పెట్టుకుంటే, అది మనకు తగిలినా కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు. అంటే మన జీవితాల్లో గూడా వచ్చే సమస్యల్ని కూడా మన యొక్క ధ్యానం అనేది ఉంటే, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఉంటే గనక, మన యొక్క ఆ రూట్‌లో తగిలే యొక్క ముళ్ళైతేనేమి, రాళ్ళైతేనేమి ఎలా మనల్ని ఇబ్బంది పెడతాయి శరీరాన్ని, మన మనసును కూడా ఇబ్బంది పెట్టగలిగే స్థాయికి లేకుండా ఉంటాయి. ప్రతిదాన్ని మన భద్రసాయి మనకేముంటే మన త్రిమూర్తులు మనం ఎప్పుడు మన చెంత ఉంటే, మనం దేన్నైనా సరే అలా పారద్రోలగలము. ఎవరా త్రిమూర్తులంటే, మన ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యము. చూడండి. మరి ఎంతటి ప్రాముఖ్యతనిచ్చారంటే, ఈ 3 లేకపోతే ఎంతటి జ్ఞానవంతులైనా సరే మాస్టర్స్, మరి వాళ్ళు పతన స్థాయిని వాళ్ళు చూడవలసిందే అని చెప్పి అంటూ ఉంటారు. అందుకే నిరంతర విద్యార్థులు అని చెప్పనేది అందుకేనండి. నిరంతర విద్యార్థులు అయితేనే ఈ యొక్క జ్ఞాపకాల నిధిలో మనం ఈ యొక్క కణకణంలో ఏర్పడ్డ ఈ యొక్క నిక్షిప్తాలన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రాగలుగుతాం అన్నమాట. అవునా అండి? మరి మన శరీరానికి జబ్బొచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అబ్బా! ఈ జబ్బుతో నా జీవితం అంతమైపోతుంది. మరి వాళ్ళు అనుకోవడం వల్ల ఆత్మీయులు కోల్పోయినప్పుడు, వాళ్ళు లేకుంటే నా జీవితమే లేదు. నేనేమైపోతాను? నా పరిస్థితి ఏమైపోతాను? మనం కుంగిపోతూ ఉంటాము. కానీ అట్లా ఎవరు ఎక్కువగా ఎమోషన్ పడొద్దని చెప్తారన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా అయితే ధ్యానం కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఇట్లాంటి జ్ఞానం మనకు లేనప్పుడు మన కుటుంబాల్లో కావచ్చు, మన నైబర్స్ కావచ్చు, మనతో ఎక్కువగా అటాచ్‌మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకేమన్నా అయితే మనం తల్లడిల్లిపోతూ ఉంటామండి. వాళ్ళెంతో మనం అంతకంటే ఎక్కువ అవుతూ ఉంటామన్నమాట.
ఏ అయిన తర్వాత ఏమవుతుందంటే మన లోపల ఆటోమేటిక్‌గా మన హృదయంలో మన ప్రాణమయ కోశంలో మన యొక్క ప్రాణమయ కోశంలో బాగా ముద్రలు ఏర్పడిపోతాయంట మాస్టర్స్ ఇటువంటి భావనల వల్ల. ఇప్పుడు మనం ఏమనుకోవాలి అంటే, ఓకే. వాళ్ళకి అనారోగ్య పరిస్థితి వచ్చింది. వాళ్ళకి వెళ్ళబోయే సమయం దగ్గర పడింది కాబట్టి మాస్టర్‌లు వాళ్ళకి ఒక ఇండికేషన్ అనమాట. నీకు ఇది రాబోతుంది. నువ్వు దీన్ని సరి చేసుకునే అవకాశం నీకుంది. నువ్వు ప్రయత్నిస్తే అనే ఒక ఇండికేషన్ అంట. ఆ ఇండికేషన్‌ని నువ్వు ఎలా గమనించాలి? ఓకే. ఒక్కసారి నువ్వు మళ్ళీ నీ యొక్క అంతరంగంలో జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలేంటి? అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం మర్చిపోయిన మళ్ళీ స్వాధ్యాయము, ధ్యానము, సజ్జన సాంగత్యం వల్ల మళ్ళీ మనం రీకప్ కాగలము. మనం 10 రోజులు ఏడ్చే విషయాన్ని ఒక్క రోజు ఏడిస్తే, మనం దాన్ని క్లీన్ అయిపోతాం. అవునా మాస్టర్స్? ఎందుకంటే, మనోభావాలు క్లీన్ చేసుకోమన్నారు కదా అని అణుచుకోమని చెప్పట్లేదండి. అణుచుకోవద్దు. జ్ఞానంతో దాన్ని తీసివేసుకోవాలే గానీ, బలవంతంగా అణుచుకోమని అస్సలు చెప్పరండి. బలవంతంగా అణుచుకుంటే ఇంకా ప్రమాదం. జన్మలు జన్మలకి తీరదది అణుచుకున్నది. సో, మనం అణుచుకోకుండా జ్ఞానవంతంగా మనం ఎట్లా సహజంగా ఎలా రిలీజ్ అవ్వాలి అనే విషయంగా ఎదగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సపోజ్ నేను మాస్టర్స్ అంతకుముందు ఒక 3 ఇయర్స్ బ్యాక్ కూడా, ఒక 4 ఇయర్స్ బ్యాక్ కూడా నా సిట్యుయేషన్ ఎలా ఉందంటే, ఎవరైనా తెలిసిన వాళ్ళో ఇంకెవరైనా చనిపోతే వాళ్ళకంటే ఎక్కువ ఏడుస్తదా కూర్చునేదాన్నండి. ఒక ఈ ఒక 3 చోట్ల నాకు బాగా గుర్తు మాస్టర్స్. వాళ్ళు చనిపోతే నేనెళ్లి ఏడుస్తుంటే వాళ్ళు నన్ను చూసి ఏమనుకునేవాళ్ళు, "ఈమె ఎవరు? మనకంటే ఆమె ఎక్కువ ఎందుకు ఏడుస్తుంది? ఏం రిలేషన్ ఈమెకి వీళ్ళతో?" అని వాళ్ళ ఏడుపు ఆపేసి నన్ను చూడటం మొదలుపెట్టేవాళ్ళనమాట. నిజం మాస్టర్స్ ఇది. రియల్ లైఫ్ అన్నమాట. అంటే అంత సెన్సిటివ్. కానీ ఆ సెన్సిటివ్‌లో గూడా నాకొక ఆలోచన మెదులుతా ఉండేది. ఈళ్ళు చనిపోయారు కదా! ఎక్కడికి వెళ్తారు? ఏమవుతుంది వీళ్ళకి? ఇట్లాంటి ఆలోచనలు రన్ అవుతా ఉండేవి. కానీ సమాధానం అయితే నాకు దొరికేది కాదు కానీ, ఈ థాట్ అయితే ఉండేదనమాట. అని ఓకే. వాళ్ళు చనిపోయిన తర్వాత ఇక్కడ తిరుగుతూ ఉంటారా? నేనింత ఏడుస్తున్నాను కదా! ఈమేంటి నా కోసం ఇంత ఏడుస్తుంది. ఈమె నాకు ఫ్రెండా ఏంటి అని అనుకుంటారా? అని ఇట్లాంటివి తిరుగుతూ ఉండేవండి మైండ్‌లో. చాలా ఆశ్చర్యమేసేది నాకసలు. ఇప్పుడు నేను ఈ 4 ఏళ్లలో నేను తెలుసుకున్న జ్ఞానం వల్ల నాకు వెనకటియన్ని గుర్తొస్తూ ఉంటే, నన్ను చూసి నాకెంత కామెడీగా అనిపిస్తదో ఒక్కో సిట్యుయేషన్‌లో. అలాంటిది ఇప్పుడు ఈ, ఈ 3 ఇయర్స్‌లో నాకు దగ్గరగా ఉండే మా పెద్దమ్మ, పెదనాన్న, మా నాయనమ్మ వీళ్ళందరూ గూడా కాలం చేసిన తర్వాత నాకప్పుడు అట్లా రాలేదన్నమాట. అప్పుడు నేనేమనుకున్నా అంటే ఓకే. మీరు సమయం వచ్చింది వెళ్తున్నారు. ఇక్కడుండే సమస్యల్ని ఇవి పెట్టేసుకొని మీరు ఆత్మలోకంలో ఇక్కడిక్కడ దెయ్యాల్లాగా, పిశాచాల్లాగా తిరగొద్దు. ఎందుకంటే మీకు ఆ జ్ఞానం ఉంటే మళ్ళీ మీరొస్తారని జెప్పని నేను వాళ్ళకి ధ్యానంలో కూర్చుంటా అనమాట. ఎక్కడైతే ఎవరైనా డెత్ ఒచ్చిందంటే అక్కడికి నేనెళ్లి ధ్యానంలో కూర్చుంటా మాస్టర్స్. ధ్యానంలో కూర్చొని మాస్టర్స్ మీరు ఏవైతే సోల్స్ ఇట్లా వెళ్ళిపోయాయో, ఆ సోల్ ఇట్లా జ్ఞానాన్ని తీసుకోండి అని నేను చెప్పడం జరిగింది. ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే మా పెద్దమ్మ, మా పెద్దనాన్న చనిపోయిన తర్వాత అట్లా అనుకున్నాను మాస్టర్స్. తర్వాత కొద్ది సమయానికి నాకెట్లా ధ్యానంలో వచ్చిందంటే మా పెద్దమ్మకి, మా పెదనాన్నకి ఆహ్, హ్మ్, ఆహ్, నేను ధ్యానంలోకి ఎవరి ద్వారా వచ్చానో ఆ మాస్టర్ దగ్గర నేను ధ్యానాన్ని ఇప్పిస్తున్నానంట వాళ్ళిద్దరికీ. నేను ధ్యానంలోకి ఒక జూమ్ క్లాస్ ద్వారా వచ్చా అని చెప్పాను కదా మాస్టర్స్. ఆ క్లాస్‌లో ఉండే ఆ మాస్టర్ ద్వారా చనిపోయిన మా పెద్దమ్మ, మా పెదనాన్నకి నేను ధ్యానం నేర్పిస్తున్నాను. అంటే అప్పుడు చెప్పేవాళ్ళన్నమాట పత్రి సారు ఆస్ట్రల్ లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గూడా వాళ్ళు ధ్యానం చేయొచ్చు. ధ్యానం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం ధ్యానం చేసేవాళ్ళు గనుక మనకు ఆ శక్తే గనక ఉంటే మన వాళ్ళు ఆత్మలోకాలకు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ధ్యానం చేసుకోవచ్చు. ఆ జ్ఞానాన్ని పొంది మరి నెక్స్ట్ జన్మలో వాళ్ళు ఏ కర్మలైతే మరలా తీసుకొచ్చుకుంటారో దాని తాలూకా జ్ఞానంతో వాళ్ళు జన్మ తీసుకోవచ్చు అనే విషయాన్ని నేను బుక్స్‌లో చదవడం జరిగిందనమాట. నేనెంత హ్యాపీ ఫీలయ్యాను. అంటే, ఈ రోజున నేను ధ్యానం చేయటం వల్ల నాకు అతి సమీపంలో ఉండే వాళ్ళకి ఆత్మలోకాల్లో చేరిన తర్వాత కూడా, వాళ్ళకి ధ్యానం నేను నేర్పగలిగాను అంటే, మరి వాళ్ళు ఎంత నిజంగా వాళ్ళకి జన్మ ధన్యమైందేమో అనిపించింది. మరి వాళ్ళిద్దరే ఎందుకు రావాలి? వాళ్ళందరూ శుభ్రంగా అందరూ ధ్యానంలో కూర్చొని ఉండాలి. హమ్మయ్య! వీళ్ళు ఇప్పటికైనా కనీసం ఇన్నాళ్ళు చెప్పి చెప్పి ధ్యానం రాలేదు. కనీసం ఇప్పుడన్నా వచ్చారులే అనుకున్నాను మాస్టర్స్ నేను. ధ్యానంలోనే ఇది గూడా మళ్ళా. ఈ మనోభావాలన్నీ గూడా ధ్యానంలోనే. వీళ్ళకి చనిపోక ముందు ఎన్ని సార్లు నేను ధ్యానం గురించి చెప్పాను వినిపించుకోలేదు. చనిపోయిన తర్వాత ఇప్పుడన్నా చేస్తున్నారులే పోన్లే అని జెప్పి అనుకున్నానండి.
భలే ఆశ్చర్యం వేసింది. అంటే చూడండి, ఈ యొక్క ధ్యానానికి ఎంత ఇంపార్టెన్సో చూడండి. ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ నాలెడ్జే లేకపోతే మరి నేను అయన్నీ గూడా ఎక్స్‌పీరియన్స్ నేను చేయగలనా? ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఇలా ఫేస్ చేసి ఇలా మార్పు చెందిన ఒక వ్యక్తి మన పుస్తకాల్లో ఇలా రకరకాల మాస్టర్స్ రాస్తారు. మనం చదువుతూ ఉంటామండి. కానీ ఆ చదివినప్పుడు వాళ్ళలో ఆ వ్యక్తులు ఎవరైతే మన కంటి ముందు ఉన్నారో అప్పుడు మనకింకా ఇన్‌స్పిరేషన్ అండి. మనం కూడా తయారవ్వాలి. ఈ మేడం పొందింది. మనలాంటి మనిషే కదా! ఆమేం పైనుంచి సెపరేట్‌గా ఏం దిగి రాలేదు కదా! సో, ఆవిడ సాధన చేసింది. బాగా పట్టుకుంది. సద్గుణ సాంగత్యం చేసింది. ప్రతి విషయాన్ని రిసీవ్ చేసుకుంది. సో, ఆవిడ అట్లా తీసుకుంది కాబట్టి, మనం కూడా అట్లాగా మన యొక్క మనోభావాలను ఎట్లా మనం క్లీనప్ చేసుకుంటూ, ధ్యానం ద్వారా ఎట్లా అభివృద్ధి చెందుకుంటూ, మన యొక్క జీవకణ జ్ఞాపక నిధిలో మనం ఎటువంటి విషయాన్ని దగ్ధం చేసుకుంటూ రావాలి. మరి ఆ దగ్ధం అవ్వడానికి మనం ఏం చేయాలి అంటే, ధ్యానంలో మరి విస్మయ ప్రాణశక్తిని బ్రహ్మరంధ్రం ద్వారా మనం తీసుకోవడం ద్వారా, మన శరీరంలో ఉండే 2,72,000 నాడుల్లో నాడీ మండల శుద్ధి జరిగిన తర్వాత మన యొక్క మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు ఎన్నో క్లీనప్ అయ్యే అవకాశం 100% ఉంది మాస్టర్స్. ఇవన్నీ జరిగే తరుణంలో బాడీలో వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. మనకదే పెద్ద ఇండికేషన్ అనమాట. సో, అందరూ కూడా ధ్యాన సాధనలు అందరం చేద్దాం మాస్టర్స్. మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్లందరికీ గూడా నేను ప్రణామాలు తెలియపరుచుకుంటున్నా అండి ఈ సందర్భంగా. మరి అసత్యాలతో కూడిన పాత మూలం నుంచి అంటే పాతల్ని మూలం నుంచి పెగలవేయమంటున్నారు. అంటే మన లోపల నిక్షిప్తమైన ఏవైతే సరికాని మనోభావాలుంటాయో ఊరికే పైపైన ఏముందిలే అని కాకుండా లోపల నుంచి అంటే ఆ విషయం గురించి మన మనసులో ఏమి లేకుండా చేసుకోవడం అన్నమాట. మూలాల నుంచి పెగలవేయడం అంటే. సో, అట్లా మూలాల నుంచి మనం పెకలు వేసేసి మనం పరిపూర్ణంగా తయారవ్వాలి. పరిపక్వతగా తయారవ్వాలి. అనే విషయాన్ని మనం చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఇంకా ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, మరి గొంగళి పురుగు స్థాయి నుంచి సీతాకోకచిలుక స్థాయి ఎట్లా పరిణామక్రమం చెందిందో, అటువంటి పరిణామక్రమం మనం జీవితంలో మనం పొందవచ్చు. తర్వాత స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని ఎంతో అద్భుతంగా, ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది మాస్టర్స్. మనమందరం కూడా సీతాకోకచిలుకల్లాగా మారాలి. ఆ యొక్క పరివర్తన మనలో చెందాలి. ఆ యొక్క పరివర్తన వల్ల ఈ యొక్క జీవకణంలో మనం నిక్షిప్తమైన ఏవైతే ఈ జ్ఞాపకాల నిధి ఉంటదో, ఆ నిధిని మనం కొల్లగొట్టాలి. కూల్చివేయాలి. కూకటి వేళ్ళతో సహా మనం పెకిలివేయాలి. అనే ఒక జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటూ ఉండాలని చెప్పి నా యొక్క మనవి మాస్టర్. మరి అప్పుడే మనం ఏదైనా సమస్య ఎదుర్కోవాల్సొచ్చినప్పుడు ఇదివరకులా బాధతో కాకుండా, ఆందోళనతో కాకుండా, సమస్య పట్ల స్పందించకుండా మరి అవగాహనతో, నిబ్బరంతో సమస్యను పరిష్కరించుకుంటాము. అవునా అండి? మరి మన జీవితాలు మన కోసమే కాదు, పరుల కోసం గూడా ఉంది అంటే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదండి. ఎందుకంటే సీతాకోకచిలుక ఎంతో స్వేచ్ఛగా ఉంటుంది. స్వేచ్ఛగా ఉన్న మనకు కూడా మన జీవితాల్లో, మన మనసులో కూడా స్వేచ్ఛగా ఉంటే, మనం ఏదైనా సరే చేయగలం. ఏదైనా సరే సాధించగలం. ఎంత మనోనిబ్బరమైనా సరే మనం తెచ్చుకోగలం. అవునా మాస్టర్స్? మరి నా యొక్క అనుభవాలతో పాటుగా ఈ యొక్క జ్ఞాపకాల నిధిలో ఉండే యొక్క జీవకణాలు మనం ఏవి ఏర్పరచుకుంటాము, వాటిని ఎలా మనం నిర్మూలించుకోవాలనే విషయాన్ని నా అనుభవాలతో సహా నేను చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి మనందరిలో కూడా ఏవో ఒకటి ఉంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఉందామండి. మరి వీటన్నింటికి కూడా మనం మరి రాజ్ సార్ లాగా సుధాకర్ మాస్టర్ లాగా ఎందరో మాస్టర్‌లను తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క మాస్టర్‌లోనూ ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఆ యొక్క జ్ఞానంలో. ఆ జ్ఞానం అంతటిని మనం తీసుకుంటూ నిరంతరం మనం ప్రయత్నం చేస్తూ ఉందాము. మరి మనం వినడమే కాదు, వినడం ఎంత ముఖ్యమో తర్వాత మనం చెప్పడం గూడా అంతే ముఖ్యము. విని, విని, విని మనలోనే నిక్షిప్తం చేసుకోవడం కాదు, మనం నలుగురికి పంచాలి. ఓకే మాస్టర్స్. మరి ఈ యొక్క పంచే అవకాశం ఇచ్చిన జ్ఞాన జగత్ టీమ్ రాజ్ సార్‌కి, సుధాకర్ మాస్టర్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుచుకుంటూ థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థాంక్ యూ. మరి మీకేదైనా అనుభవాలు ఉన్నా, మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు అసలు క్లాస్ మీకెలా అర్థమైందా లేదా? చెప్పగలిగానా లేదా? మీ యొక్క ఫీలింగ్స్‌ని షేర్ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను మాస్టర్స్. నో ప్రాబ్లమ్.